జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. కుముదవల్లి గారికి భాగవత గోష్ఠికి అనేక దాసోహములతో మీ గోపీకందుల. ఈరోజు కోయిల్ తిరువాయిమోజి ప్రవచనాన్ని శ్రీమతి కూరపాటి కుముదవల్లి గారి శ్రీవాక్కుల ద్వారా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. నమజ్జనస్య చిత్తవిత్తి భక్తి చిత్రతూలిక భవాహి వీర్యభంజనే నరేంద్ర మంత్రయంత్రణ ప్రపన్నలోకకైరవ ప్రసన్నచారు చంద్రిక సటారిహస్తముద్రికా హఠాత్ కరోతు మే తమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీ షడగోపవాङ्మయం సహస్రశాకోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం. దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించిన ప్రపన్న జనకూటస్థులైన నమ్మాళ్ళ వాళ్ళకి అంజలి ఘటిస్తూ, అన్ని దివ్య దేశాలలో ప్రచారం చేసిన భగవద్ రామాంజల వారికి అంజలి ఘటిస్తూ, వేంచేసి ఉన్నటువంటి రాజలక్ష్మి తాయార్లు కన్ననికి అంజలి ఘటిస్తూ, భాగవత గోష్ఠికి అంజలి ఘటిస్తూ మనం కోయిల్ తిరువాయిమని చెప్పుకుంటున్నాం. 1009వ పదికాన్ని ఆళ్వార్ని స్వామి అక్షరాది మార్గం గుండా తీసుకెళ్తున్నారు. ఎవరెవరు సన్మానం చేస్తున్నారో, ఎవరెవరు సత్కారం చేస్తున్నారో ఆళ్వార్లకి అంతా దర్శింపజేస్తున్నాడు స్వామి. చింత చెట్టులో ఉన్న నమ్మాళ్వార్లకి వైకుంఠంలో జరిగే అన్నీ చూపిస్తున్నారు ఆళ్వార్లకి. ఆళ్వార్లు మనకి అద్భుతంగా చెప్తున్నారు ఈ పదికల్లో. ఎక్కడ పరంపదోత్సవం జరిగినా ఈ పాసురాలు సేవిస్తారు. శ్రీరంగ దివ్యదేశంలో ఆళ్వార్ల పరంపదోత్సవం అద్భుతంగా జరుగుతుంది. 1000 కాళ్ల మండపంలో ఆళ్వార్ని కయ్యెత్తు సేవతో తీసుకొస్తారు. భక్తజన గోష్ఠి అద్భుతంగా ఉంటుంది. ఆళ్వార్ని పరంపదోత్సవంలో ఈ పాసురాలు సేవిస్తారు. ఎక్కడ పరంపదోత్సవం జరిగినా ఈ 10 పాసురాలు సేవిస్తారు. అద్భుతమైన పాసురాలు. పరంపదోత్సవం శ్రీరంగంలో ఒక రకంగా జరుగుతుంది, ఆళ్వార్ తిరునగర్లో ఒక రకంగా జరుగుతుంది. శ్రీరంగంలో జరిగే ఉత్సవాన్ని అన్ని చోట్ల జరిగే ఆళ్వార్ని పెరుమాళ్ యొక్క పాదాల్లో చేరుస్తారు. ఆళ్వార్లు అలమటించారు, స్వామి నీ పాదాలలో నన్ను ఎప్పుడు చేర్చుకుంటావు అని. తన పాదాలలో చేరుస్తారు. ఆళ్వార్ల యొక్క అచ్చామూర్తిని స్వామి యొక్క పాదాలలో పెడతారు, తులసి కప్పేస్తారు. అప్పుడు ఈ పాసురాలు సేవిస్తారు. 10వ పదికం. ఉన్నడికి అమరందు పుగుందేనే, నీ పాదాల్లో ఎప్పుడు చేర్చుకుంటావు అన్న ఆళ్వార్ని తన పాదాల్లో చేర్చుకున్నాడు స్వామి. ఆళ్వార్ల మోక్షం అంటారు, పరంపదోత్సవం అంటారు. అద్భుతంగా జరుగుతుంది. ఆళ్వార్లు అవతరించిన దివ్యదేశం ఆళ్వార్ తిరునగరి. అక్కడ ఆళ్వార్ని తిరుముడి ఉత్సవం అంటారు, ఇక్కడ తిరువడి ఉత్సవం అంటారు. తిరువడి అంటే పాదాలు. స్వామి పాదాల్లో చేరారు శ్రీరంగంలో. ఎక్కడ చేసినా స్వామి పాదాల్లో చేరుస్తారు ఆళ్వార్లని. ఆళ్వార్ తిరునగర్లో ఆళ్వార్లు ఏమడిగారు? నిన్సమ్మా పాదపర్పు ఎం తలసేత్తు, స్వామి నీ పాద పద్మాలను నా శిరస్సున చేర్చు అంటున్నారు. దాన్ని తిరుముడి ఉత్సవం. తిరువడి అంటే స్వామి యొక్క పాదాలు, తిరుముడి అంటే శిరస్సు. పొలింద నిన్న పిరాన్ని అక్కడ ఆళ్వార్ తిరునగర్లో పెరుమాళ్ పేరు పొలింద నిన్న పిరాన్, ఉత్సవర్ల పేరు. అచ్చావతారమైనటువంటి పొలిందన్న పిరాన్ని తీసుకొచ్చి ఆళ్వార్ శిరస్సున పెడతారు. అది తిరుముడి ఉత్సవం. ఇక్కడ జరిగేది తిరువడి ఉత్సవం. అక్కడ కూడా ఈ పాసురాలు సేవిస్తారు. అద్భుతమైన పాసురాలు పరమపద ఉత్సవానికి. అటువంటి పాసురాల్లో నిన్న 5 పాసురాలలో
ఆళ్వార్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారో ఎవరెవరు మర్యాద చేశారో చెప్పుకున్నాం. 6వ పాసురం. வேள்வியில் மடுத்தலம் விரை கமர்நரும் புகை காலங்கள் வலம்புரி கலந்துயங்கும் இசைத்தனர் ஆண்மின்கள் வானகம் ஆகியாம் தமர் என்னோ வாழன் கண்மடந்தையர் వార్తినర్ మగిషందే. స్వామి పంపిస్తారు వైకుంఠం నుంచి ముక్త పురుషుడికి సన్మానం చెయ్యటం. ముక్త పురుషుడు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళని ముక్త పురుషుడు అంటారు. ఆళ్వార్లకి మాత్రమే కాదు, ఆళ్వార్ల సంబంధం పెట్టుకున్న మనందరికీ కూడా వస్తుంది పరమ పదం. నా బట్టి రాదు, ఆళ్వార్ల సంబంధం వల్ల వస్తుంది. ఆతివాహికల్ని పంపించాడు స్వామి. ఆతివాహికలు అద్భుతంగా స్తోత్రం చేస్తున్నారు. ఆతివాహికుల భార్యలు, అది ఒక పదవి మాట. ఆతివాహికలు అంటారు వైకుంఠంలో. వాళ్ళని పంపిస్తాడు స్వామి. వాళ్ళు ముక్త పురుషుని స్తోత్రం చేస్తున్నారట. భర్త భార్యలు కలిసి ఆతివాహికులు వారి ధర్మపత్నులు సన్మానం చేస్తున్నారు, సత్కారం చేస్తున్నారు. ఏమని స్తోత్రం చేస్తున్నారు? నిన్న చెప్పుకున్నాను, రాజుగారు వస్తుంటే మర్యాద చేస్తారని, బిరుదులు ఊదుతూ ఉంటారని. ఇప్పుడు ముక్త పురుషుడికి ఏమని బిరుదు ఊదుతున్నారట? ఎన్నో క్వాలిఫికేషన్. ఏంటి క్వాలిఫికేషన్? మన నారాయణని మనం గుర్తుపట్టాలంటే చేతిలో చక్రం గలవాడండి, ఆ చక్రధారి భక్తులండి అంటున్నారట. చక్రధారి భక్తులకి బహుపరాక్ అని ఊదుతున్నారు. ఆతివాహకులు సన్మానం, సత్కారం. స్వామిని గుర్తుపట్టాలంటే శంకు చక్రాలు అంటాం. చక్రం అనుకుంటే చక్రతాళ్వార్ అంటారు. శ్రీరంగంలో రామానుజుల వారి యొక్క సన్నిధానం ఎదురుగుండా ఉండే సన్నిధి చక్రతాళ్వారి సన్నిధి అంటాం. చక్రం అనుకున్న చక్రతాళ్వార్ గౌరవ పదం. వారి పేరు సుదర్శనం అంటారు. సుదర్శనం అంటే మంచి దారి అని. రండి అక్కడ ఆ రోడ్డు చివర నన్ను ఎవరో చెప్తున్నారు, ఇది మంచి దారండి, ఇది చెడ్డదారండి అని చెప్తున్నారు. ఇటు వెళ్తే మంచి దారండి అని. సుదర్శనం అంటే మంచి దారి అని. పరమాత్మని దర్శనం చేసుకోండి, ఇది మంచి దారి, మీరు ఉజ్జీవించాలని కోరుకుందా పరమాత్మని దర్శనం చేసుకోండి అంటున్నారు. సుదర్శనం అంటే మంచి దారి అని. పరమాత్మ స్తోత్రాలలో శ్రీపతి శృతిమాల్లో పంచాయుధ స్తోత్రం అని ఉంది. ఆ పంచాయుధ స్తోత్రంలో చక్రతాళ్వార్ల మీద పంచాయుధాలకి స్తోత్రాన్ని పాడారు మన పెద్దలు. పురసహస్ర రసికాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశ విష్ణు చక్రం సదాహం శరణం ప్రపద్యే. సుదర్శనాళ్వార్ల సన్నిధానంలో భక్తులు ఉంటారు. ఎక్కడున్నా భక్తులు లేకపోయినా చక్రతాళ్వారి సన్నిధానంలో భక్తులు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్యోగం ఇచ్చాడు స్వామి. వాయుదేవుడికి ఒక ఉద్యోగం, అగ్నిదేవుడికి ఒక ఉద్యోగం, యమధర్మరాజుకి ఒక రకమైన ఉద్యోగం. చక్రతాళ్వారికి ఏంటట? ఆరోగ్యాన్ని ఇస్తాడట స్వామి. అందుకని మనం కొద్దిగా అనారోగ్యంగా ఉంటే పంచాయుధ స్తోత్రం కానివ్వండి, అవి మనం చక్కగా సేవించుకోవచ్చు. చక్రతాళ్వారి గురించి అక్కడ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. సుదర్శనాళ్వార్ల దగ్గర బోళ్ళంతమంది చేస్తూ ఉంటారు. మళ్ళీ ఆరోగ్యం కలిగిన తర్వాత చక్రతాళ్వారికి తిరుమంజనం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఇప్పుడు ముక్తపురుషుడికి ఏంటా సన్మానం, ఏమిటా బిరుదులు? సుదర్శనాళ్వారి యొక్క భక్తులండి, చక్రధారి యొక్క భక్తులండి అంటున్నారట. పరమాత్మకి భక్తుల వల్ల గౌరవం అట. ఆయన ఎవరండి? చక్రధారండి. చక్రం వల్ల స్వామికి గౌరవం అట. ఆ విధంగా అద్భుతంగా ఊదుతున్నారు మాట. ఆతివాహికులక ధర్మపత్నులు ఈ విధంగా స్తోత్రం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారట? వైకుంఠాన్ని ఏలుకోండి మీరు అంటున్నారట. ఆ విధంగా అద్భుతంగా సేవలు అందుకుంటూ అంజలి చేస్తుంటే, బిరుదులు ఊదుతుంటే, వాయిద్యాలు వాయిస్తుంటే, కలకండ మొదలైన తాంబూలాలు సన్మానం చేసుకుంటూ, కానీ లోపల మనసులో ఇది నాకు కాదు స్వామికే అన్న భావన. అట్లా వెళ్తున్నారు అన్నమాట. ముందుకు సాగుతున్నారు నమ్మాళ్వారు, ముందుకు సాగుతున్నారు ముక్త పురుషులు. ఆళ్వార్లకే కాదు ప్రతి వాళ్ళకి వస్తుంది పరమపదం. తర్వాత 7వ పాసురం.
மடந்தையர் வார்த்தலும் மருதரும் பசுக்களும் தொடரந்து எங்கும் தோத்திரம் சொல்லினர் தொடுகடல் கிடந்தயன் கேசவன் கிளருளி மணிமுடி உடந்தையன் கோவலன் కుడియడియార్కే. ఆళ్వార్ని సన్మానం చేస్తున్నారు స్వామి. ఎవరెవరు సన్మానం చేస్తున్నారు? ఆయా లోకపవాసులు ఎవరెవరు? అష్టవసువులు, మరుద్గణములు, ముక్త పురుషుని స్తోత్రం చేస్తున్నారు. అష్టవసువులు అని మనకి దేవతల్లో మన అమ్మ గోద తిరుప్పావైలో 33 కోట్ల దేవతలు ఉన్నారట. వాళ్ళలో అష్టవసువులు అనమాట. వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు ముక్త పురుషుని గురించి, ఆళ్వార్ల గురించి. ఆళ్వార్లకి ఎవరంటే ఇష్టమో తెలిసిన? పరంపదనాథుడంటే ఇష్టం, వ్యూహనాథుడంటే ఇష్టం, విభవావతారం అంటే ఇష్టం, అంతర్యామి అంటే ఇష్టం, అచ్చావతారం అంటే ఇష్టం. పరమాత్మ యొక్క అవతారాలు 5 రకాల అవతారాలు: పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అచ్చావతారం. మనమ్మ గోద మొదటి పాసురంలో పరమపదనాథుడిని స్తోత్రం చేసింది తిరుప్పావైలో. 2వ పాసురంలో క్షీరాద్రినాథుడిని స్తోత్రం చేసింది. 3వ పాసురంలో అద్భుతంగా త్రివిక్రమ నాయనాన్ని స్తోత్రం చేస్తుంది. 4వ పాసురంలో అంతర్యామిని చెప్పింది. 5వ పాసురంలో అక్షావతారాన్ని చెప్పింది. ఆళ్వారు దేనికి లోపడ్డారు? పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అక్షావతారాల్ని. ప్రబంధంలో ఒక చోట అంటారు ఆళ్వార్, విண்மீதிருப்பாய் మలై మేల్ నిర్పాయ్ కడల్ చేర్పాయ్ అంటారు. విண்மீதிருப்பாయ్ పరంపదనాథుడిని, క్షీరాబ్దినాథుడిని, మలై మేల్ నిర్పాయ్ అక్షావతారం, కొండ మీద ఉన్నాడు స్వామి. ఆ స్వామిని అంటే ఇష్టం అని బిరుదులుతున్నారు అన్నమాట. ఒక రాజు వస్తే ఏ విధంగా బిరుదులుతుంటారో, రామరాజుకి ఏ విధంగా బిరుదులుతున్నారో, అదేవిధంగా మన భగవద్ రామానుల వారికి ఏ విధంగా బిరుదులుతున్నారో, ఆద్యశన కులపతులైనటువంటి బహుళ భూషణులైనటువంటి నమ్మాళ్ళ వాళ్ళకి అద్భుతంగా బిరుదులు ఊదుతున్నారు. ఇంకా నమ్మాళ్ళ వారికి ఊరుం నాడుం ఉలగముం తమ్మైపోల్, ఊరిని, దేశాన్ని, లోకాన్ని తమ వలే చేశారు ఆళ్వార్లు. ఉపదేశం చేశారు. ఎన్ని రకాల ఉపదేశం చేశారండి? మనం బాగుపడట్లేదని, మనం దిద్దుపాటు అవ్వకపోయినా ఇంకా 2వసారి ఉపదేశం చేస్తున్నారా? వీడిమిని ముత్తవల్లో ఉపదేశం చేశారా? మళ్ళా తిరుమాలం చోళ వెళ్ళండి ఉపదేశం చేశారా? ఒకసారి చెప్పకపోతే వీళ్ళు ఇంటల్లా అని పాపం అనుకోట్లా, మళ్ళా ఉపదేశం చేస్తూనే ఉన్నారు. వీరి వల్ల లోకమంతా ఎంత క్షేమంగా ఉందండి. పరమాత్మ వల్ల కూడా కాని పని ఆళ్వార్ల వల్ల అయింది అంటూ ఊరున్నాడు లోకం చేసిన ఆళ్వార్లకి బహుపరాక్ అని ఊదుతున్నారు మరుద్గణాలు, అష్టవసువులు. ఇక్కడ ఈ పదంలో ఒక్కసారి ఈ పదంలో ఉన్న స్వారస్యం చూడండి. కడల్ కిడంద ఎంకేశవన్, కడల్ కిడంద అంటే క్షీరాబ్దినాథుడు అని. కోవలన్, కోవలన్ అంటే అచ్చావతారం. కుడందయం కోవలన్, కుడంద అంటే కుంభకోణం. కుంభకోణాన్ని మన సంప్రదాయంలో తిరుక్కుడందే అంటారు. తిరుక్కుడంద అంటే ఆళ్వారికి ఇష్టం అండి ఆ పెరుమాళ్ళంటే అని బిరుదులు వస్తున్నారు. మనకి సైనాలు, రకరకాల సైనాలు, అద్భుతమైన సైనాలు. ఆ సైన సౌందర్యానికి లోబడిపోయారట ఆళ్వార్లు. ఎంత అద్భుతంగా ఉంటుందండి ఆ సైన తిరుక్కోలాలు. ఆ విధంగా దివ్య దేశాల్లో అసలు పెరుమాళ్ళు ఎందుకున్నారు? అత్యావతారంగా మనం లోబడతామని, స్వామి యొక్క సౌందర్యాన్ని లోబడతామని. తిరువల్లికేణిలో వెంకట కృష్ణన్ ఒక ఆయనకి ఏమని అనిపించిందట, ఒక ఋషికి వెంకటేశ్వర స్వామిని కృష్ణని కలిపి సేవించాలనుకున్నారట. అందుకని వెంకట కృష్ణన్ 4 శ్రీహస్తాలతో వద్దు, 2 శ్రీహస్తాలతో సేవ సాయించు అన్నారట. మన నరసింహస్వామి అన్నట్టుగా నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అన్నారు భీష్మ పితామహులు. అదేవిధంగా ఇక్కడ వెంకట కృష్ణన్, వెంకటేశ్వర స్వామి కృష్ణయ్య కలిసిన అవతారం తిరువల్లికేణిలో మూలవర్లు 2 శ్రీహస్తాలతో. అక్కడ నుంచున్న సౌందర్యం. మన తిరువల్లికేణిలో నరసింహస్వామి కూర్చున్న సౌందర్యం, పడుకున్న సౌందర్యం మన్నాదన్ అంటారు. అంటే నుంచున్న సౌందర్యం, కూర్చున్న సౌందర్యం, పడుకున్న సౌందర్యం. తిరువల్లికేణిలో గజేంద్ర వరదన్ అద్భుతంగా వెళుతున్న సౌందర్యం. ఆ విధంగా అటువంటి సౌందర్యానికి లోబడ్డా. అదేవిధంగా స్వామి ఇక్కడ కూడా పరమాత్మ చక్కగా సేవ సాయింపజేస్తున్నారు. ఆళ్వారికి ఎవరంటే ఇష్టం? పరవ్యూహ విభవ అంతర్యామి అచ్చావతారాలంటే ఇష్టం. దీనికి లోబడ్డారు అని మరుద్గణాలు బిరుదులు ఊతున్నారు. ఈ విధంగా కుంభకోణం చాలా గొప్పది విదేశం.
అన్ని దివ్యదేశాలు గొప్పవే. ఈ దివ్యదేశానికి గొప్ప ప్రత్యేకత ఏముంది అంటే, ఈరోజు మనం దివ్య ప్రబంధాలు సేవిస్తున్నాము అంటే ఆ దివ్య ప్రబంధాలు రావటానికి కారణం కుంభకోణం, తిరుక్కుడందై. ప్రబంధాలు కిలమైపోయినాయి. ఎమ్మటే పాసురాలు సేవించగానే పరంపరిస్తున్నారు అందరూ. ఎమ్మటి ఇమీడియట్లీగా మోక్షం వస్తుంది. అందుకని కిలమైపోయిన తర్వాత ఒక 10 పాసురాలే తేలొచ్చినాయి, కుంభకోణ పాసురాలు. ஆரா அமுதே அடியேனுடலம் என்பால் அன்பாயே நீராயல எந்துகரையா உருகிக்கின்ன நெடுமாலே சீரா சென்னல் கவர் வீசும் செடுநீர் திருக்குடந்தை ஏறார் கோலம் திகழ் கிடந்தாய் కండేన్ యమ్మానే. ఆ పాసురాలు సేవిస్తున్నారు. 1000 పాసురాల్లో ఈ పదికం నీళ్లలో పడేసి ఇది ఒక్క 10 పాసురాలే తేలొచ్చినాయి. ఈ ఒక్క పదికం, 10 పాసురాల్ని ఒక పదికం అంటారు. ఆ పదికం తేలొచ్చింది. ఎవరికి రాని ఆలోచన శ్రీమన్నాథమణులకు వచ్చింది. ఏంటి ఈ 10 పాసురాలే సేవిస్తున్నారు, ఇంకా తత్మా ఏమైనా అని అడిగారు. తత్మావి తెలియవండి అన్నారు. అప్పుడు ఎవరు తెలియవంటున్నారు. ఆళ్వాళ్ళు అవతరించింది కురుకాపురి కాబట్టి కురుకాపురికి వెళ్ళి అడిగారు ఆళ్వార్ తిన్నగరికి. మాకు అవి తెలియవండి, మధురకయ్య ఆళ్వారు చెప్పిన కన్ను చిరుత్తాము తెలుసండి అన్నారు. అప్పుడు 12,000 సార్లు సంత చెప్పించుకుని నాదములు సేవించక ఆళ్వార్లు ప్రత్యక్షమైతే ఇప్పుడు 4000 వచ్చింది. ఇంతకీ 4000 రావడానికి కారణం ఏంటి? తిరుక్కుడందై దివ్యదేశం. అటువంటి తిరుక్కుడందై ప్రావణ్యం గలవారండి అంటున్నారు. ఇంకొకటి, ఆ కోవిలంతా రథాకారంగా ఉంటుంది. రథాకారంలో ఎందుకు ఉండేది అంటే పెరుమాళ్ళు మన తాయార్ని వివాహం చేసుకోవడానికి వచ్చారు. ఆ పెరుమాళ్ళు అమ్మ పేరు కోమలవల్లి, శారంగపాణి. భృగమహర్షి తప్పును తెలుసుకున్నారు. మీ అందరికీ తెలిసిన కథే. భృగమహర్షి ఎవరు గొప్పదయ్యమో తెలుసుకోవడానికి వెళ్ళారు. కైలాసానికి వెళ్ళారు, ఆయనకి శాపం ఇచ్చారు. బ్రహ్మలోకానికి వెళ్ళారు, ఆయనకి శాపం ఇచ్చారు. ఆఖరికి వైకుంఠానికి వెళ్ళారు, తన్నారు స్వామి యొక్క వక్షస్థలాన్ని. గొప్పవాడు ఆయనే, సత్వగుణం గలవాడని తెలుసుకున్నారు. కానీ అయ్యో వక్షస్థలాన్ని నేను తన్నానే అని బాధపడ్డారు. అమ్మ ఉండే వక్షస్థలం, అమ్మ ఎక్కడ ఉంటుంది? స్వామి యొక్క వక్షస్థలంలో. మళ్ళా తపస్సు చేశారు భృగమహర్షి. అయ్యో నేను ఎంత తప్పు చేశాను, అమ్మ ఉండే స్థానాన్ని నేను తన్నానే అని. మళ్ళా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే మళ్ళా జన్మలో హేమ మహర్షిగా అవతరించారు. అప్పుడు అమ్మ ఒక బిడ్డగా అవతరించింది, కోమలవల్లిగా. ఆ కోమలవల్లిని చక్కగా పెంచి పెద్ద చేసి మనంగా శారంగపాణికి ఇచ్చి వివాహం చేశారు. ఆ శారంగపాణి వచ్చి కోమలవల్లిని వివాహం చేసుకున్నారు అంటే రథంలో వచ్చారన్నమాట. అందుకని కోవిలంతా రథంలో ఉంటుంది మనం గమనించి చూస్తే. తిరుమంగయ్యాళ్ళవారు కూడా పరంపదానికి వెళ్ళేటప్పుడు తిరుక్కుడందై పాసురాలు పాడారు. అదేవిధంగా నమ్మాళ్ళవారు కూడా పరంపదానికి వెళ్తూ ఆ కుడందైలో ఉన్నటువంటి ఆ పెరుమాళ్ళని ఓ రామద పెరుమాళే, ఓ శారంగపాణి అని తలుచుకున్నారు. నమ్మాళ్ళవారు పాడితే తిరుమంగయ్యాళ్ళవారు పాడతారు. ఎందుకనంటే ఇది వేదం, అది అంగం కాబట్టి. నమ్మాళ్ళవారు వెళ్ళే దారిలోనే తిరుమంగయ్యాళ్ళవారు కూడా పరంపరిస్తూ తిరుక్కుడందైని పాడారు. అటువంటి అత్యావతారం అంటే ఇష్టమండి నమ్మాళ్ళవారికి అని బిరుదులుతున్నారు మరుద్గణాలు. 8వ పాసురం. உடியடியாரிவர் கோவிந்தம் தனக்கன்னோ முடியுடை வானவர் முறமுறை எதிர்கொள்ள குடிய நெடுமதில் கோபுரம் குறுகினர் வடிவுடை మాధవన్ వైగుందం புகுவே. 8వ పాసురంలో 7 పాసురాల వరకు లీలా విభూతిలో ఉన్నవాళ్ళు సన్మాన సత్కారాలు చేశారు. లీలా విభూతి అంటే బ్రహ్మలోకం వరకు లీలా విభూతి అని మన పెద్దల యొక్క నిర్ణయం. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున అంటాడు కృష్ణయ్య భగవద్గీతలో. అంత ఎక్కడికి వెళ్ళినా పునరపి మరణం పునరపి జననం. స్వర్గానికి వెళ్ళినా మళ్ళా పుట్టాలి, నరకానికి వెళ్ళినా పుట్టాలి. కానీ వైకుంఠానికి వెళ్ళినవాడు మటుకు పుట్ట అవసరం లేదు. స్వామి యొక్క సౌందర్య ప్రవాహంలో సర్వదేశ సర్వకాల సర్వావస్థ సర్వద సేవలు చేస్తూ ఉంటారు. ఇంతవరకు నమ్మాళ్ళవారిని కీర్తించిన వారెవరు? 7వ పాసురం వరకు భూలోకంలో ఉన్నటువంటి అందరూ బ్రహ్మగారు, దేవాది దేవుడైనటువంటి దేవేంద్రుడు, వరుణుడు, ఇంద్రుడు సన్మానం చేశారు ముక్త పురుషుణ్ణి, ఆళ్వార్లని. 8వ పాసురంలో పరంపదం వాళ్ళు సన్మానం చేస్తున్నారన్నమాట శ్రీమన్నమ్మాళ్ళవారిని. ఏమంటున్నారట, అక్కడ నిత్యసూరులందరూ మీరండి భూలోకం నుంచి రావటం మేం చేసుకున్న భాగ్యం అండి అంటున్నారట. ఆ ముక్త పురుషుడైనటువంటి ఆళ్వారిని సేవించుకుని, ఆళ్వారిని మాత్రమే కాదు మనందరితో కూడా అంటారు వైకుంఠానికి వెళ్ళినప్పుడు.
ఎంత బాగా కీర్తిస్తున్నారండి. స్వామి యొక్క సారూప్య గుణం వస్తుందట. 8 గుణాలు వస్తాయట ఈ ముక్త పురుషుడికి. ఏంటా 8 గుణాలు? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నిద్ర ఉండదు. ఎవరిని అడిగినా ఇప్పుడు ఈ రోజుల్లో 30 ఏళ్ళ వాళ్ళు కూడా కొద్దిగా మోకాలు పట్టేస్తున్నాయండి అంటారు, మనకి తెలిసిన విషయమే. అటువంటి ఏ నొప్పులు ఉండవు మాట. ఇంకొకటి పని అమ్మాయి రాలేదని టెన్షన్. ఈ ఎన్ని రకాల టెన్షన్స్. సరిగ్గా మనకి కావలసినప్పుడే వాళ్ళు రారు. అదేంటో మన యొక్క ఆ విధంగా ఏమీ ఉండవు మాట. అక్కడ ఉండే శరీరం వేరు. ఇక్కడ కాసేపు చెమట పడుతూ ఉంటుంది ఇక్కడ ఎండాకాలం. అక్కడ అట్లా ఉండదు మాట. పరమాత్మ వంటి దివ్య శరీరం వస్తుంది. ఏం చక్కగా అక్కడ ఏం చేసే ఉద్యోగం ఏంటండి? ఒక కీర్తనలో చక్కగా పాడతారు. శ్రీరాంబో నిధి కన్యామణియే కన్న తల్లి మాకు తలపగ శ్రీమన్నారాయణుడే కన్న తండ్రి మాకు. ఏంటి చేయడం అంటే భగవత్ సేవ చేయడమే మా ఉద్యోగం మాకు అంటారు. అదేవిధంగా అట్లా ఆ శ్రీశ్రీయ పదులకి సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలో సర్వవిధ సేవలు చేస్తూ ఉంటారట. మీరు మా లోకం రావడం మేం చేసుకున్న అదృష్టం అండి అంటున్నారు. ఎవరు? పరంపదంలో ఉన్నటువంటి ముక్త పురుషులందరూ అంటున్నారట ఆళ్వార్లని సేవించి. ఈ భూలోకవాసులు అక్కడికి రావటం అన్న అదృష్టమా? అదృష్టమే మరి. ఎందుకండి? ఇక్కడ వాళ్ళకి భక్తి కలగడం చాలా కష్టం. 82 లక్షల జన్మలు ఎత్తితే గాని మానవ జన్మ రాదు. 82 లక్షల జన్మలు, 82 లక్షల జన్మలు. దుర్లభో మానవో జన్మ తదాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియ దర్శనం. మానవ జన్మ రావడమే దుర్లభం. ఒకవేళ వచ్చిన భగవద్భక్తి కలగడం అంతకన్నా దుర్లభం. వైకుంఠానికి వెళ్ళాలి అన్న కోరిక కలగడం అంతకన్నా దుర్లభం. ఏ కోటి మందికో ఒకళ్ళకు వస్తుందట. అందుకని అందులో ఇక్కడ ఉన్న వాతావరణం భగవద్భక్తి కలగనివ్వదు. సినిమా హాల్స్ ఎన్ని ఉంటున్నాయండి? కోవిల్లో ఎంతమంది ఉంటున్నారండి అని మనకు తెలిసిన విషయమే. అందుకని మీరు మా లోకం వచ్చారండి భగవద్భక్తి కలిగి ఆళ్వార్ల దివ్య ప్రబంధాలు సేవించి అంటూ ముచ్చట పడిపోతున్నారట అక్కడున్న ముక్త పురుషులందరూ ఈ భూలోక వాసిని చూసి. కుంపట్లో నిప్పు ఉంటుంది కానీ కుంపట్లో తామర పువ్వు పూచిందండి అంటాం. అది విచిత్రం అన్నమాట. కుంపట్లో తామర పువ్వు పూచింది అంటాం. అదేవిధంగా తులసి కొన్ని చోట్ల దొరుకుతుంది, కొన్ని చోట్ల దొరకదు. అదేవిధంగా అన్ని మొక్కలు ఉంటాయి కానీ తులసి మొక్కలు ఉండవు. అదేవిధంగా భగవద్భక్తుడయ్యాడే ఇతడు ఇలా బుద్ధిలో వైకుంఠం వచ్చాడే అని ఆశ్చర్యం మాట అక్కడున్న నిత్యశూరులకి ముక్త పురుషులకి. అబ్బా మీరు మా ఇంటికి వచ్చారండి, మా వైకుంఠం వచ్చారండి, మేం చేసుకున్న అదృష్టం అంటారట వాళ్ళు. వైకుంఠంలో ఉన్న నిత్యశూరులు ముక్త పురుషులు ఇప్పుడు ఆళ్వారిని కొనియాడుతున్నారు, కీర్తిస్తున్నారు. నిత్యశూరులు అంటే ఎవరు? మనం కోవెల ఎదురుగుండా ఉన్న గరుడ ఆళ్వార్లు. కోవెల పరమాత్మ ఎదురుగుండా ఉంటారు గరుడ ఆళ్వారు. వారిని నిత్యశూరులు అంటారు. వాళ్ళు బోళ్ళంతమంది ఉంటారు. అనంత, గరుడ, విశ్వక్సేనాదులు అంటాం. పెరుమాళ యొక్క బ్రహ్మోత్సవాలకి మొట్టమొదట వచ్చేదెవరు? విశ్వక్సేనాళ్వార్, సేన మొదలయ్యార్ అంటారు. వారు మొదలైన వాళ్ళు బోళ్ళంతమంది ఉంటారు అక్కడ. వాళ్ళు కీర్తిస్తున్నారట శ్రీమన్నాళ్వారిని. అక్కడ గోపురాన్ని దగ్గరికి వచ్చేశారట మన ఆళ్వారు. అక్కడ వైకుంఠంలో గోపురాన్ని చూశారు. గోపురాయ నమో నమః, వైకుంఠ గోపురాయ నమో నమః. ఆ గోపురానికి సాష్టాంగ నమస్కారం చేశారు శ్రీమన్నాళ్వారు. ఇంకా ముక్త పురుషుడు ఇక్కడి నుంచి వస్తున్నారని అసలు పెరుమాళే సహజంగా అందంగా ఉంటారు. అటువంటి పెరుమాళ్ ముక్త పురుషుడు వస్తున్నారని ఆళ్వార్లు ఏం చేస్తున్నారని పెరుమాళ్ చక్కగా అలంకారం చేసుకున్నారట. పెరుమాళ్ మాత్రమే కాదు తాయార్లు అలంకారం చేసుకున్నారట. నిన్న చెప్పుకున్నాం సంపత్ కుమార్లు చక్కగా అలంకారం చేసి పుట్టుంటారు రామానుజుల వారి తిరునక్షత్రం అని. రామానుజుల వారి యొక్క తిరునక్షత్రానికి సంపత్ కుమార్లు అలంకారం చేసుకుంటారు దగ్గరుండి, మా నాన్నగారి తిరునక్షత్రం అని. అదేవిధంగా ఇప్పుడు ముక్త పురుషుడు వస్తున్నాడని ఆళ్వార్లు ఏం చేస్తున్నారని పెరుమాళ్ళు అలంకరణ, తాయార్లు అలంకరణ. అసలు పెరుమాళ్ళు సహజంగా అలంకారం గలవారు, అయినా సరే ఇంకొద్దిగా దగ్గరుండి అలంకారం చేసుకుంటాడట స్వామి ముక్త పురుషుడు కోసం. కిరీట మకర చూడ వదంస మకర కుండల ద్రైవేయక హారకేయూర కటక శ్రీవత్స కౌస్తవ ముక్త దామోదర బంధన పీతాంబర కాంచీ గుణ అపరమిత దివ్యభూషణై అంటారు భగవద్రామాళ్వారు శరణాగతి గద్యలం. పరమాత్మ ఆభరణాలు ఎన్నండి? ఆపాదమస్తకం ఆభరణాలే. పాదాల నుంచి కేశాల వరకు అన్ని ఆభరణాలే. ఆయన ఏంటండి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. మీ సంపద ఎంతండి అంటే మనకి లోకంలో పరిమితమైన సంపద ఇంతని మనం చెప్పగలం. పరమాత్మ యొక్క సంపదని ఇంత అని చెప్పలేం.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ నమః. ఒక అండం ఏమవుతుంది? కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. కింద భూలోక, భువర్లోక, సువర్లోక, తపోలోక, సత్యలోకాలు. కింద అతల, వితల, సుతల, రసాతల, మహాతల, పాతాళాలు. 7 7 14. భూమి, ఒక బ్రహ్మగారు, ఒక బ్రహ్మాండం, ఒక మేరు పర్వతం, ఇది ఒక బ్రహ్మాండం. ఇటువంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయండి పరమాత్మకి? లెక్కలేనని. అఖిలాండ కోటి, అఖిలాండ అంటే లెక్కలేనన్ని బ్రహ్మాండాలు ఉన్నాయట స్వామి. అంత ఆశీవరుడు మాట. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ నమః. అటువంటి ఆయన చక్కగా ఇప్పుడు అలంకారం చేసుకుంటున్నారా? ఆయన చేసుకున్నటువంటి ఆభరణాలు ఎన్నున్నాయండి? ఆయనకున్న సంపద మన వాక్కుకు అందదు మాట. అంత అలంకారం చేసి కూర్చున్నాడట స్వామి. మన అమ్మ సంపదకి నిలయమైన మన అమ్మ సంపద అద్భుతంగా చక్కగా అమ్మ అలంకారం చేసుకుందట. మేము ఇదివరకు రాజమన్నారు కోవిలు వెళ్ళినప్పుడు చక్కగా తాయార్లకి, అక్కడున్న తాయార్లకి బంగారపు కవచం చేయించిందట జయలలిత. అప్పుడు మేము వెళ్ళినప్పుడు జయలలిత ఇచ్చిందండి ఈ బంగారపు కవచం అన్నారు. అదేవిధంగా ఆ విధంగా చక్కగా అనేక రకాలైనటువంటి అలంకారం చేసుకున్నారట. పెరుమాళ్ళు ఆజ్ఞ ఇచ్చారు. ఆళ్వాళ్ళు వస్తున్నారు, మీరు చందనం పుచ్చుకోండి. ఒక్కొక్కరికి ఆజ్ఞ వేశారు. ఒక్కొక్క నిత్యసూరికి మీరు చందనం పుచ్చుకోండి, మీరు మాల పుచ్చుకోండి, మీరు రకరకాల వాయిద్యాలు వాయించండి. ఆళ్వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆళ్వాళ్ళకి తగినట్టుగా ఉండాలి మీ మర్యాద అంటూ బోళ్ళంతమంది వచ్చి ఆళ్వాళ్ళకి చక్కగా మర్యాద చేస్తున్నారట శ్రీ వైకుంఠంలో. ఎంతమంది అండి? ఎక్కడికి వెళ్ళారు ఆళ్వారు? నచపునరా వర్తతే, మళ్ళా తిరిగి రానటువంటి వైకుంఠానికి, అద్భుతమైనటువంటి వైకుంఠానికి వెళ్ళారు. చందనం అరగదీసేవాళ్ళు కొంతమంది శ్రీరంగంలో ఇప్పటికి కూడా చందనం అరగదీస్తూ ఉంటారు పెరుమాళ్ళకి. కస్తూరి అరగదీస్తూ ఉంటారు, కస్తూరి పెరుమాళ్ళకి. ఆ విధంగా బోళ్ళంతమంది చేస్తున్నారన్నమాట ఆళ్వాళ్ళకి. ఆళ్వారికి మాత్రమే కాదు, ఆళ్వాళ్ళ సంబంధం గల మనకు కూడా చేస్తారన్నమాట మర్యాద. ఏంటా మర్యాద? ఆళ్వాళ్ళ సంబంధం చెప్పుకుంటున్నాం కాబట్టి, రామాంజ సంబంధం చెప్పుకుంటున్నాం కాబట్టి చక్కగా అలంకారం చేసుకుని బోళ్ళంతమంది మాలలా, ఎన్నో కలంబ మాలలా, రకరకాల మాలలా వాళ్ళు పుచ్చారా నిత్యసూరులు, ముక్త పురుషుడు వస్తున్నారు అని. ఆ విధంగా ఆళ్వార్లు అత్యద్భుతంగా అలంకారాలు స్వీకరిస్తున్నారు. వాళ్ళందరూ కీర్తిస్తుంటే గోపురాన్ని వెళ్ళారు. గోపురం దగ్గర సమీపించారు ఆళ్వార్లు. మన భగవద్ రామాంజుల వారు కాంచీపురం నుంచి తీసుకొచ్చారు తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్. లోపలికి రాగానే రంగనాథుడు బయటికి వస్తారన్నమాట. లోపల నుంచి బయటికి వస్తారు. ఏ రామాంజ ఏం చేయండి మీరు అని. ఇది మనకి తెలిసిన సేవ. అది వైకుంఠంలో జరిగిన సేవలు చూపిస్తున్నారు. శ్రీరంగంలో 4 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 4 బ్రహ్మోత్సవాలకి ఇరామానుసనోత్తందాది సేవిస్తారు శ్రీరంగ క్షేత్రంలో. ఇరామానుసనోత్తందాది సేవించినప్పుడు బాజా భజంత్రీలు ఉండవు. అది రంగరాజు యొక్క ఆజ్ఞ. బాజా భజంత్రి అంటే పాసురాలు వినిపించవు. అందుకని బాజా భజంత్రీలు లేకుండా తీసుకొస్తారు. ఎంతో నంబెరమాళ్ళు ఆనందంగా వింటారు. చెవులకి ఇంపైన దివ్య ప్రబంధం ఇరామానుసనోత్తందాది. ప్రతిపాసనలో రామానుజ రామానుజ రామాంజ అన్న నామం మనం కలియుగంలో తరించాలంటే ఆచార్య నామం. ఆ రామాంజ నామాన్ని నంబెరమాళ్ళు చక్కగా ఇంపుగా వింటూ ఉంటాడు. మార్చిలో జరిగేది 11:30, 12ంటికి రాత్రిపూట. మామూలుగా తదిమా 3 బ్రహ్మోత్సవాల్లో 9:30 కల్లా జరిగిపోతుంది మాట. ఆ విధంగా రామాంజుల వారి యొక్క వైభవాన్ని వినంగానే మన నంబెరుమాళ్ళకి శ్రీరంగంలో ఉత్సవాల పేరు నంబెరుమాళ్, తిరుమలలో ఉత్సవాల పేరు మలయప్పన్. అదేవిధంగా నంబెరుమాళ్ళు విని చక్కగా రామాంజుల వారి సన్నిధానానికి వస్తారు. రామాంజుల వారి లోపల నుంచి బయటకు వస్తారు. కయ్యెత్తు సేవలు చేత్తో తీసుకొస్తారు రామాంజుల వారిని బయటికి. రామాంజుల వారికి పరమాత్మ దర్శనం చూడంగానే ఆనందం, పరమాత్మకి రామాంజుల వారిని చూడంగానే ఆనందం. ఇద్దరు ఆనంద పరవశులు అవుతూ ఉంటారు. మన జీవితానికి ఏంటండి? ఆచార్య ఆనందం, పరమాత్మ ఆనందం. భగవంతుడు మనల్ని సృష్టించాడట. ఈ చెట్టుకి 2 పళ్ళు ఉన్నాయట. ఒకటి భగవద్భక్తి, 2 భాగవత భక్తి. సుమిత్ర ఇద్దరిని కన్నది. ఒకళ్ళని లక్ష్మణస్వామిని రామసేవ చేయడం కోసం, శత్రుఘ్నాళ్వాన్ని రామ భక్తుడైన భరతుడికి సేవ చేయడం కోసం. అట్లాగే రామాంజుల వారు ఆనందపడుతున్నారు రంగరాజుకేసి, రంగరాజు ఆనందపడుతున్నారు రామాంజుల వారికేసి. అక్కడ మనం నుంచున్నామనుకో వాళ్ళిద్దరి యొక్క ఆనందాన్ని మనం సేవించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతోంది? ఆ పెరుమాళ్ళు తాయార్లు ఆళ్వారికేసి చూస్తున్నారు, ఆళ్వార్లు పెరుమాళ్ళకేసి చూస్తున్నారు. ఇంతకాలానికి వచ్చారు కదా ఆళ్వార్లు అని పరమాత్మకు ఆనందం. భగవద్ దర్శనం ఎంత కోసం పరితపించా? ఆళ్వార్లు ఇక్కడ ఉండలేనని 21 సార్లు అన్నారు. నేను ఉండలేను అని.
ఇప్పుడు సేవిస్తున్నారు, అది ఆనందం. ఆ విధంగా ఆళ్వార్లు స్వామిని సమీపించారన్నమాట, వైకుంఠాన్ని చేరారు. 9వ పాత్రం. వైగుండం புகுதலும் வாசலில் வானவர் வைகுந்தம் தமரமர் யமதிடம் புகுது என்னோ வைகுந்தத்து அமரரும் முனிவரும் வியந்தனர் వైగుండం புகுவது మన్నవర్ విధియే. 9వ పాత్రలో ఏ కోవిలికి వెళ్ళినా జై విజయులు ఉంటారు. పెరుమాళ్ళని కాపలా కాసేవాడు, వాళ్ళు ఒక సేవ. జై విజయులు ఎవరిని కావాలో వాళ్ళకి లోపలికి వెళ్ళమంటారు మాట. అటువంటి జై విజయులు అంటారట, మీరు వచ్చారండి, మా భాగ్యం అండి, కాసేపు మీరు కూడా ఈ సేవ చేస్తారా అంటూ వీళ్ళకి అప్పగిస్తారట, మీరు కూడా సేవ చెయ్యండి అని. అటువంటి అక్కడ వైకుంఠంలో 2 రకాల భక్తులు ఉంటారట. భక్తుల్లో 2 రకాలు. వాళ్ళని ఏమంటారు? గుణానుభవ పరులు, కైంకర్య పరులు. గుణానుభవం అంటే పరమాత్మ యొక్క కథలింటూ గుణానుభవ పరులు అంటారు. పరమాత్మ యొక్క కథలో మునిగిపోతారు, అది ఒక భక్తి. కైంకర్యం అంటే పూలమాల కట్టలు అట్లా పూలలు కడుతూ ఉంటారు, చందనం అరగదీస్తూ ఉంటారు, కోవిల చక్కగా అట్లా ఊడుస్తూ ఉంటారు. శ్రీరంగంలో ఒక ఆమె పిడలోకాచార్య వారి సన్నిధి అన్ని సన్నిధానాలు ఊడుస్తూ ఉంటుంది మాట. చక్కగా ఒక ఆమె మామూలుగా ఊడ్చే ఆమె కాదు, సేవ చెయ్యాలి అన్న భాగ్యం. 4 వేదాల సారం ఏంటండి అంటే సేవ చేయడం. ఆ విధంగా అన్ని కోవిలు చక్కగా ఊడుస్తుంది మాట. కృష్ణస్వామి దగ్గర కాలక్షేపం వినది వేలుకుడి కృష్ణస్వామి దగ్గర. వేలుకుడి కృష్ణస్వామి ఏదైనా సేవ చేయమన్నారు, అట్లా కోవిల్లో ఊడుస్తుంది మాట ఆమె పొద్దున్నే వచ్చి. అదేవిధంగా వాళ్ళని ఏమంటారు? గుణానుభవ పరులు, కైంకర్య పరులు. కైంకర్యం అంటే సేవ చేసేవాళ్ళు, గుణానుభవ పరులు అంటే చక్కగా కథలు అట్లా వినేవాళ్ళు. వాళ్ళకి ఇది లక్ష్యం, వీళ్ళకి అది లక్ష్యం. శ్రీరంగంలో శ్రీపాదత్తాంగులు, పెరుమాళ్ళని మోసేవాళ్ళని శ్రీపాదత్తాంగులు అంటారు. ఆ పెరుమాళ్ళు ఊరేగింపుకు వచ్చినప్పుడు, పురప్పాటుకు వచ్చినప్పుడు పెరుమాళ్ళని మోస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క పాదస్పర్శ ఉంటుంది, అందుకని శ్రీపాదత్తాంగులు. ఈ సేవ చేస్తున్నారు మనం చెప్పక్కర్లా, వాళ్ళ భుజాలు చెప్పేస్తాయి మాట. వాళ్ళ భుజాలు బాగా కాయలు కాసేస్తాయి. అంటే పెరుమాళ్ ఈరోజు మనం ఇంతసేపు పెరుమాళ్ళని సేవిస్తున్నాము అంటే వాళ్ళు ఎంతసేపు మోస్తున్నారండి. మనం చూడటానికే కాసేపు అమ్మో అమ్మో అంటూ ఆపసోపాలు పడుతుంటారు నాలాంటి వాళ్ళు. అటువంటిది పెరుమాళ్ళు ఎంతసేపు మోస్తున్నారండి, ఆ భుజాల మీద ఎంతసేపో మోస్తారు. 1000 కాళ్ళ మండపానికి ధనుర్మాసంలో నంబెరమాళ్ళని ముక్కోట ఏకాదశికి ఎంతసేపు మోస్తారో, తెల్లవారుజామున కాంచి పొద్దున్న 9 వరకు మళ్ళీ 1000 కాళ్ళ మండపంలో వెళ్ళే వరకు మోస్తారు. ఎంతసేపు మోస్తారో మళ్ళా ఆనందంగా మోస్తారు. ఆ సేవ చేయడం మాకు ఆనందమే అని. అటువంటి వాళ్ళు కొద్దిగా కాలక్షేపం వింటారా? మాకు కాలక్షేపం అండి, పెరుమాళ్ళు మోయటం మాకు అదృష్టం అండి అంటారు వాళ్ళు. అది ఒక సేవ. అది కాలక్షేపం వినేవాళ్ళని కొద్దిగా మీరు సేవ చేయండి అంటే మేము నడుము వంచలేమండి, అంతసేపు ఊడవలేవండి అంటారు. అంటే 2 కావాలన్నమాట పరమాత్మకి. గుణానుభవ పరులు కావాలి, కైంకర్య పరులు కావాలి. ఆ విధంగా కైంకర్య పరులు ఉన్నారు, గుణానుభవ పరులు ఉన్నారన్నమాట వైకుంఠంలో. ఆళ్వారిని సేవించి వైగుందత్తు అమరரும் మునివరం. అమరரும் మునివరం అంటే కైంకర్య నిష్ఠులు, గుణానుభవ నిష్ఠులు మాట. అటువంటి వాళ్ళందరూ ఆళ్వారిని స్తోత్రం చేస్తున్నారు మాట అత్యద్భుతంగా. ఆ విధంగా ఆ స్తోత్రాలు నాకు కాదు పరమాత్మకి అనుకుంటున్నారు ఆళ్వార్లు. 10వ పాసరంలో విధి వగై పుగుందనరెన్నో నల్వేదియర్ பதியனில் பாங்கினல் பாதங்கள் கழுவினர் நிதியனற் சுண்ணமும் நிறை குட விளக்கமும் மதிமுகமடந்தையர் ஏந்திவர் வந்தே. పరమాత్మ ఆజ్ఞ వల్ల పాదాలు కడుగుతారట ముక్త పురుషులకి వైకుంఠంలో. తారుమారైంది మాట. వైకుంఠంలో విశ్వక్సేనాలు వారు కానివ్వండి, ముక్త పురుషుని పైన కూర్చోబెడతారట, వాళ్ళు కింద కూర్చుంటారట. నిత్యసూరు అంటే గరుడాళ్వార్లు, విశ్వక్సేనులు అంట. అట్లా బోళ్ళంతమంది ఉన్నారు నిత్యసూరులు. ఎవరైనా పెద్దలు ఏం చేస్తే ధనుర్మాసానికి స్వాములు కొద్దిగా మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా గుడిసికి ఏం చేయండి అంటాం మనం. అట్లాగే వైకుంఠంలో ఇటువంటి ముక్త పురుషుణ్ణి ఎంత మర్యాద అండి. వాళ్ళు పాదాలు కడుగుతారట. ఎక్కడ కూర్చుంటారు? వాళ్ళు కింద కూర్చుంటారట. ఇక్కడ ఇవాళ వచ్చిన ముక్త పురుషుణ్ణి పైన కూర్చోబెడతారట, పాదాలు కడుగుతారట. పరమాత్మకి ఏ విధంగా ఆరాధన చేస్తారో తిరువారాధన, ఆ విధంగా ఆరాధన చేస్తారట. పాదాలు కడిగి ఆ పాదతీర్థాన్ని తమ నెత్తిన చల్లుకుంటారట. మనందరికీ తెలిసిన కదా, రంగరాజు యొక్క బిడ్డ శ్రీపరాశర భట్టారకులు.
శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. పరాశర భట్టర్ వారి యొక్క శ్రీపాద తీర్థాన్ని వాళ్ళమ్మ తీసుకునేదట. వాళ్ళమ్మ పేరు ఆండాళ్, కొడుకు వీరు. అయినా సరే వారి యొక్క జ్ఞానాధిక్యాన్ని బట్టి తల్లి తీసుకుంది మాట. అదేవిధంగా ఇక్కడ ముక్తపురుషుడు యొక్క పాదతీర్థాన్ని వాళ్ళు తీసుకుంటారట, నిత్యశూలు తీసుకుంటారట. పాదంగల్ కడివినర్, పాదాలు కడిగిన వాళ్ళు. అసలు నిత్యశూర్లకి అజ్ఞానమే లేదు. ఇక్కడ నాకు అజ్ఞానం ఉంటుంది, ఈ లోక స్వభావం కాబట్టి అసలు నిత్యశూలు ఇక్కడ అవతరించరు. అటువంటి వాళ్ళు ముక్తపురుషుడు యొక్క పాదతీర్థాన్ని తీసుకుంటారట అంటూ అద్భుతంగా మనకి చెప్పారు మన నంబిళ్ళ గారు భగవద్గీతలో. అట్లాగే ఇంకేం చేసిన పూర్ణకుంభ ఆహ్వానమా, చక్కగా దీపాల, ఆ తీర్చూర్ణమా, ఆ సటారా, ఇవన్నీ మర్యాదలు మాట. కస్తూరి తిలకం పెడతారా, స్వామి యొక్క చందనాన్ని ఇస్తారా, స్వామి యొక్క శేష వస్త్రాన్ని ఇస్తారా, స్వామి యొక్క ఆభరణాలు ఇస్తారా. ఒక పెళ్లిలో ఏ విధంగా ముత్తైదువులందరూ ఏ విధంగా వచ్చి మంగళహారతులు ఇస్తారో ముక్తపురుషుడికి ఆ విధంగా ఇస్తున్నారట మన ఆళ్వార్లకి. ఈ విధంగా అద్భుతంగా జరుగుతోంది. పాదాలు కడిగేవాళ్ళు కొంతమంది, తీర్థాలు చల్లుకునే వాళ్ళు కొంతమంది. 11వ పాశురం. వందవర్యదిల్ కొళ్ళ మా మణి మండపత్తు అందమిల్ பேரின்பத்து அடியரோடு இருந்தமை கொண்டலர் பொழில் குருகூர் சடகோபன் சந்தங்களாயிரத்து ఇవై వల్లార్ మునివరే. ఇప్పుడు ముక్తపురుషుడు ఆడవాళ్ళు ఎక్కడ చేరారు? తిరుమామణి మండపం, పెరుమాళ్ళు ఉండే ఆస్థాన మండపం. పెరుమాళ్ళు ఏం చేసే మండపాన్ని తిరుమామణి మండపం అంటారు, ఆస్థాన మండపం అంటారు. శ్రీరంగంలో మండపాన్ని 1000 కాళ్ళ మండపం అంటారు. పెరుమాళ్ళు నంబెరుమాళ్ళు ఏం చేస్తారు? రాపత్తులు, అది 1000 కాళ్ళ మండపం. ఏంటంటే 1000 కాళ్ళ మండపం? తిరువాయిముడి 1000 పాసురాలు కాబట్టి 1000 కాళ్ళ మండపం అంటారు. శాస్త్రం 1000 నామాలు కాబట్టి 1000 కాళ్ళ మండపం అంటారు. మన పెద్దలు ఏది చేసినా ఏదో ఉంది మాట, దానిలో ఉన్న ఏదో ఉంటుంది, దాంట్లో నిగూఢమైన అర్థం. తిరువాయిముడి 1000 పాసురాలు కాబట్టి 1000 కాళ్ళ మండపం అన్నారు. మేలుకోటలో రామానుజుల వారి యొక్క సన్నిధానాన 9 స్తంభాలు ఉన్నాయి. 9 స్తంభాలు ఏంటండి? రామానుజుల వారు 9 గ్రంథాలు కటాక్షించారు కాబట్టి. మేల్కోటలో తాయాల యొక్క సన్నిధానాన 30 స్తంభాలు ఉన్నాయి. 30 స్తంభాలు ఎందుకున్నాయండి? తిరుప్పావై 30 పాశురాలు కాబట్టి 30 స్తంభాలు ఉన్నాయి మాట. ఏది ఉన్నా దానికి ఏదో విశేషం ఉంటుంది మాట. ఇప్పుడు ముక్తపురుషుడు ఎక్కడ చేరారు? ఆళ్వాళ్ళు ఎక్కడ చేరారు? మా మణి మండపత్తు, ఆ తిరుమామణి మండపాలు చేరారు మాట. ఎవరితో చేరారు? అడియార్గల్ కూడా అంగళై ఉడన్ కూడబదు ఎన్నుకలో. భాగవత గోష్ఠిలో ఎప్పుడు చేరుతారో అలవటించారు. ఇక్కడున్న భాగవతులతో సరే అక్కడున్న భాగవతులతో చేరాలి అని, నిత్యశూలైన భాగవతులతో చేరాలి అని. ఆ 4 భాగవతులు కూడితే ఏమొస్తాయండి? భగవద్గుణానం, భగవంతుడి యొక్క విషయాలే వస్తుంటాయి. అట్లా చేరారన్నమాట. చేరిన వారు ఎవరండి? కురుగూర్ షడగోపన్. ఎవరండి మనకి ఇంత తిరువాయిముడి అర్థాన్ని ఇంత అద్భుతంగా చెప్తున్నారని? షడగోపురం అండి, నమ్మాళ్ళ వాళ్ళండి. ఎక్కడ అవతరించారండి? ఆ ఊరి యొక్క వైపు అటువంటిదండి, కురుగాపుర్ అండి, ఆళ్వారు తిన్నగరండి, అక్కడ అవతరించారండి. ఈ విధంగా కైంకర్యంలో సేవ చెయ్యాలని తెలిసింది. మళ్ళా సేవ చేసేటప్పుడు అహంకారం రాకుండా ఉండాలన్నమాట. సేవ చెయ్యాలని తెలిసింది, సేవలో అహంకారం లేకుండా ఉండాలి. ఎన్నెన్ని మెట్లెక్కాలండి మనం? చోళంగిపురాల్లో 1500 మెట్లెక్కాలి నరసింహస్వామిని సేవించాలంటే. గట్టికాచలం 1 నిమిషం ఉన్నా చాలట, మన పాపాలు పోతాయట. అంత గొప్ప క్షేత్రం గట్టికాచలం. 1500 మెట్లెక్కాలి. అట్లాగే సేవ చెయ్యాలని తెలిసింది, సేవలో నేను చేస్తున్నా అన్న అహంకార మమకారాలు లేకుండా చెయ్యాలి మాట. ఎన్నెన్ని మనం నేర్చుకోవాలండి? వైకుంఠపాళిలో మనకి తెలిసినదే వైకుంఠపాళి ఆట. అట్లా ఆడేస్తున్నాం. వెళ్ళిపోయింది కదా మన గవ్వ అనుకుంటాం. 8 పడింది మాట. మళ్ళీ పైన పెద్ద పాము. ఆ పాము నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చా? ఒకటిలోకి వచ్చా. ఎప్పటికప్పుడు అహంకారం రాకుండా ఉండాలి మాట. ఆ విధంగా కైంకర్యంలో దోషం లేకుండా ఉండాలి. నేనే చెప్పా, అదొక అహంకారం. అందుకని ఏమన్నారు? పలికెడు వాడు రామభద్రుండట పలికిన భవహరమ కూడా నేను చెప్పలే, పోతనామాచులు అంటున్నారు. ఎవరు పలికారు? రామభద్రుడే నా చేత పలికిచ్చారు. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. చిన్న చిన్న పద్యాల్లో కూడా అద్భుతంగా ఉంటాయి. అది ఆ కవితలో ఉన్నటువంటి గొప్పదనం.
భరతుడు రామపాదుకులతో ఏలాడు. భరతాళ్వాన్ రామపాదుకులతో రాజ్యపాలన చేశారు. రాముడు పరిపాలన చేసుకున్న దానికన్నా బోడంత సంపద వచ్చిందట. ఎందుకని? నేను పరిపాలిస్తున్నా అన్న భావన లేదు, రామపాదుకలే పరిపాలిస్తున్నాయి. నేను పరిపాలిస్తున్నా అన్న భావన లేదు భరతాళ్వాన్లో. మరి ఎవరు? రామపాదుకలే పరిపాలిస్తున్నాయి. ఏ రోజుకి ఆ రోజు లెక్క అక్కడ చెప్పేసేవారట రామపాదుకలకి, నంది గ్రామంలో ఉన్నప్పుడు. అదేవిధంగా ఈ అహంకారం, ఎవరో ఒక ఆయన పాప ఎండాకాలంలో ఫ్యాన్ ఇచ్చారట, వేసుకోకూడదట ఫ్యాను. ఎందుకని? ఆ ఫ్యాన్ మీద అక్షరాలు ఉన్నాయన్నమాట, ఆయన పేరుంది కదా, మనం ఫ్యాన్ వేసుకున్నట్టే అక్షరాలు కనిపించావు, అందుకని ఫ్యాన్ వేసుకోకూడదట. ఎండాకాలం అయినా సరే, ఎంత మే నెలైనా సరే వేసుకోకూడదు. ఇంకా ఇచ్చినందుకు ఆయన పేరు కనిపించాలి మాట. అదే సేవలో మళ్ళా ఏదో ఒక అహంకారం మాట. అహంకారం మమకారాలు లేకుండా సేవ చెయ్యాలి అన్నారు. చక్కగా ఆళ్వార్లు అట్లాగే సేవ చేస్తారు, మనకు ఉపదేశం చేస్తున్నారు మాట. ఈ విధంగా అత్యద్భుతంగా ఆళ్వార్లు చేరారు వైకుంఠానికి. తర్వాత చివరి పదికం 10లో 10. ఆళ్వార్లు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత పరమాత్మతి ఆళ్వార్లకి జరిగే సంభాషణ మాట ఈ పదికం. ఎంత అద్భుతంగా చెప్తున్నారండి. ఒక పక్వం అవ్వాలి పండు, పచ్చిగా ఉంటే మనం తినలేం. సీతాఫలపు పండు పచ్చిగా ఉంటే మనం తినలేం. మామిడి పండు కూడా పచ్చిగా ఉంటే తినలేం. ఇదివరకు గడ్డలో పెట్టేవారు ఆ మామిడి పండు పండాలని. అట్లాగే సీతాఫలపు పండు కూడా పచ్చిగా ఉంటే బియ్యంలో పెట్టేవారు. అదేవిధంగా మనల్ని పరమాత్మ ఈ ఆత్మ పండుని స్వీకరించాలంటే మనకి 3 ఉండాలి. ఏంటా 3? పరభక్తి, పరజ్ఞానం, పరమాభక్తి, క్వాలిఫికేషన్. అందుకనే భగవద్రామాంజుల వారు రంగరాజుని అడిగారు. శరణాగతి మండపం ఉంది శ్రీరంగ క్షేత్రంలో తాయారు సన్నిధానంలో. ఆ మండపం పేరే శరణాగతి మండపం. అక్కడ శరణాగతి చేశారు భగవద్రామాంజుల వారు. శరణాగతి గజ్జ, శ్రీరంగ గజ్జ, వైకుంఠ గజ్జ. శరణాగతి చెయ్యాలి ఎవరి విషయంలో? రంగరాజు విషయంలో. ఏమిస్తాడు రంగరాజు? వైకుంఠాన్ని ఇస్తాడు. రామాల వారు ఏమని అడిగారు? పరభక్తి, పరజ్ఞానం, పరంభక్తైకమాం కురుష్వ. ఓ రంగరాజా, నాకు పరభక్తి, పరజ్ఞాన, పరంభక్తులు ఇవ్వమన్నారు. అప్పుడు పక్వమైనట్టు మాట. ఈ జీవాత్మని పరమాత్మ చక్కగా అనుభవిస్తాడు. ఆవులకి ఏంటి ఆహారం? గడ్డి ఆహారం. పరమాత్మకు ఆహారం ఏంటి? ముక్త పురుషుని ఆనందంగా అనుభవిస్తూ ఉంటాడట. నేను పండు తింటున్నా, తినేది నేను, తినబడేది పండు. జాంకాయ తింటున్నా, తినబడేది జాంకాయ, తినేది నేను. అట్లాగే పరమాత్మ జీవాత్మను అనుభవిస్తాడు మాట. పరమాత్మకు ఆహారం ఏంటి? అహమన్నాద అహమన్నాద అహమన్నాదోహమట్. జ్ఞానులని అనుభవిస్తాడట స్వామి. అనుభవించేవాడు పరమాత్మ, అనుభవింపబడేది జ్ఞానులైన ఆత్మల్ని. ఏమనుభవిస్తాడు? పరభక్తి, పరజ్ఞాన, పరంభక్తులు కలవాళ్ళని. అసలు పరభక్తి, పరజ్ఞాన, పరంభక్తులు అంటే ఏంటి? ముందర పరమాత్మను చూడాలి అనుకున్న వాళ్ళు, తర్వాత పరమాత్మ గురించి తెలుసుకోవాలి, జ్ఞానం, అది పరజ్ఞానం. నాకు అన్ని జ్ఞానాలు తెలుసండి, ఆ పెరుమాళ్ళని ఆరాధన చేయడం తప్ప ఇంకేముంది నాకు? ఏది తెలుసుకోవాలి? పరమాత్మను తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టేనట. పరమాత్మ తప్ప ఎన్ని తెలుసుకున్నా అది తెలియదో అందరితో సమానమే అంటారు పరాశర మహర్షి. పరాశర మహర్షి ఎవరు? వ్యాసుల వారి యొక్క తండ్రి. వారు విష్ణు పురాణంలో అంటారు, పరమాత్మని తెలుసుకోవటమే అసలైన విద్య. పరమాత్మ తప్ప ఇంకేన్ని తెలుసుకున్నా అది పూటి కోసమే అంటారు మన పెద్దలు. సా విద్య అంటారు. నాన్నగారు అంటాడు ప్రహ్లాదాల వారి హిరణ్యకశిపుడికి, నాన్నగారు హరిని తెలుసుకోండి, హరిని తెలుసుకోకపోతే ఈ జీవితం వ్యర్థం అంటారు. అదేవిధంగా పరభక్తి, పరజ్ఞాన, పరమ భక్తి, ఆయన చూడకుండా ఉండలేని అవస్థ. ఇప్పుడు ఆళ్వార్లకు వచ్చినాయి. తిరువిరుత్తల్లో పరభక్తి కలిగింది. సూర్విశంబ ఇంతకుముందు మనం దాంట్లోనేమో పరజ్ఞానం కలిగింది. మునియే నాలుగులో పరమాభక్తి కలిగింది. పరమాభక్తి ఎక్కడ కలుగుతుంది? వైకుంఠంలో. పరభక్తి, పరజ్ఞానాలు ఇక్కడ కలగాలి మాట. ఆ విధంగా ఇక ఆళ్వార్లకి ఆర్తిహరత్వం ఒక గుణం ఈ పదికంలో. ఆర్తిహరత్వం అంటే ఇంకా ఆర్తి అంతా పోయింది మాట. తపన, పెరుమాళ్ళని ఎప్పుడు సేవిస్తానో, అమ్మని ఎప్పుడు సేవిస్తానో, గోష్ఠిని ఎప్పుడు సేవిస్తానో, భాగవత గోష్ఠిని ఎప్పుడు సేవిస్తానో, అది ఆర్తి, తపన నాకు ఉంటుంది. ఎండాకాలం తపన, ఆ తపన కాదు. ఆళ్వాళ్ళకి పరమాత్మని సేవించాలన్న తపన. ఆయన చూడాలి, ఆపాదమస్తకం సేవించుకోవాలి, పాదాల కంటే కేశాల వరకు సేవించాలి. ఇన్నాళ్ళు ఇక్కడున్న దివ్య దేశాలు సేవించా కాదు, ఇప్పుడు వైకుంఠం వెళ్ళిపోవాలి. మన ఆర్తి ప్రబంధంలో మడవాళ్ళ మామనుల యొక్క ఆర్తి, ఓ రామాంజ, నేను ఇన్నాళ్ళు ఇక్కడ కాలక్షేపాలు చెప్పుకున్నా,
ఇన్నాళ్ళు నిన్ను ఆరాధన చేశా, కానీ ఓ రామాంజ ఇక్కడున్న రామానుజ వారు మాట్లాడరు, అచ్చామూర్తి విగ్రహంగా ఉంటారు. ఇంక అక్కడికి వచ్చేసేయాలి రామానుజ, నేను వచ్చిన పని అయిపోయింది, శీఘ్రంగా తీసుకెళ్ళు అంటారు ఆర్తి ప్రబంధంలో మన మనవాళ్ళ మామనిగారు. ఓ రామానుజ మీరు చేసిన పూలమాల భలే బాగుంది అంటారు అక్కడ రామానుజుల వారు. ఇక్కడ పెరుమాళ్ళు అనరు. ఇక్కడ సంజనరాజు పూలు పెట్టిన మన తాయాలు బాగుందండి పూలు అనదు, ఇక్కడ అచ్చామూర్తి కాబట్టి. వైకుంఠంలో భలే మాల భలే బాగా పెట్టారండి, భోగ్యంగా ఉంది అంటారు. నేను అక్కడికి వచ్చేయాలి అని దపడబడ్డారు మన వాళ్ళ మామనిగలు. అదేవిధంగా ఇప్పుడు ఆళ్వాళ్ళ యొక్క ఆర్తి పోయింది మాట, అంటే ఆర్తి తీరింది మాట. నాకు బాగా దాహంగా ఉంది, దప్పిక దప్పిక దాహం దాహం అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇంకోసారి దాహం అంటున్నా. ఆ గ్లాస్ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడే నేను 4-5 సార్లు అంటున్నా దప్పిక దప్పిక. అట్లాగే ఆళ్వాళ్ళకి స్వామిని సేవించాలి, సేవించాలి, ఆపాదమస్తకం సేవించాలి, ఆయన యొక్క పాదాలను నెత్తిన పెట్టుకోవాలి, ఆయన చేత గాఢాలింగనం పొందాలి అనుకుని తపన పడ్డారు. ఎప్పటి నుంచి? తిరువిరుత్తం ప్రారంభం నుంచి. ఆళ్వార్లు అవతరించిన గాంచి స్వామి నన్ను వైకుంఠం తీసుకెళ్ళిపో, స్వామి నన్ను వైకుంఠం తీసుకో. ఇప్పుడు పరిమాళ్ళ దర్శనం జరిగింది మాట ఆళ్వార్. అంటే ఆళ్వాళ్ళ యొక్క ఆర్తి ఇప్పుడు తీర్చాడు మాట స్వామి. ఆళ్వారు వచ్చిన పని అయిపోయింది. ఏంటి? ఆళ్వారి చేత ప్రబంధాలు చెప్పించుకోవాలనుకున్నారు. ప్రబంధాలు అయిపోయినాయి, ఇంకా తీసుకెళ్ళటానికి చక్కగా తీయలిపోయారు మాట ఆళ్వారు. ఈ పాసురంలో ఆర్తిహరత్వం అంటున్నారు. ప్రాప్తి అవస్థ. ప్రాప్తం అంటే పరమాత్మని పొందారు మాట. జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి, ఏదో ఒక లక్ష్యం, మంచి లక్ష్యం. దివ్య దేశాలు సేవించాలి, చక్క 4 దివ్య ప్రబంధం వినాలి, చక్క అష్టాదరహస్యాలు వినాలి, జీవితంలో రామాయణం ఒకసారైనా వినాలి. భగవద్ రామాల వారు 18 సార్లు విన్నారట. సరే 18 సార్లు మనకి వినటానికి ఓపికలు ఉండవనుకో, కనీసం ఒక్కసారైనా వినాలి. ఏదో ఒక జీవితం లక్ష్యం ఉండాలి మాట. అదేవిధంగా ఆళ్వాళ్ళ మంచి లక్ష్యం ఉండాలి. ఏంటా మంచి లక్ష్యం? పరమాత్మని సేవించాలి అన్న ఆర్తి. అది చక్కగా ఎట్లా ఆళ్వార్లకి పరమాత్మ ఏ విధంగా సేవ సాయిస్తున్నారో అద్భుతంగా చెప్తున్నారు ఈ పదికంలో. முனியேனான் முகனே முக்கண்ணப்ப என் பொல்ல கனிவாய் தாமரை கண் கருமாணிக்கமே என் கல்வா தனியேனாருயிரே என் தலை மிசையாய வந்திட்டு இனி நான் போகலொட்டேன் ஒன்னும் మాయం చెయ్యేల్ ఎన్నయే. స్వామి యొక్క సౌందర్యాన్ని సేవిస్తున్నారు వైకుంఠంలో. వైకుంఠంలో ఎట్లా ఉన్నాడు స్వామి? మనకి శ్రీరంగంలో ఉంది పరమపదనాథన్ సన్నిధి, వైకుంఠనాథన్ సన్నిధి. కులశేఖరాల వారు రామయ్య ఉన్నాడు, ఆ పక్కనే ఉంది పరమపదనాథన్ సన్నిధి. పరమపదమన్నా వైకుంఠమన్నా ఒకటి. ఒక పాదం కిందకేశాడు, ఒక పాదం ముడుచుకున్నాడు. మనం రోజు తిరువారాధనలో సేవిస్తాం. సవ్యం పాదం ప్రసార ఆశ్రిత దుర్జహరం దక్షిణం కుంచయిత్వ జానున్యాదాయ సర్వే అంటూ అద్భుతంగా సేవిస్తాం. ఆదిశేషు మీద ఒక పాదాన్ని కిందకి చాచాడా, ఒక పాదాన్ని ముడుచుకున్నాడా. ఇప్పుడు ఆళ్వారు సేవిస్తున్నారు ఆ పరమాత్మని. పక్కన శ్రీదేవ, భూదేవ, నీలాదేవ, అటుపక్క ఆళ్వార్ల గోష్ఠ, అటుపక్క పూర్వాచార్ల గోష్ఠ, ఇటుపక్క 12 మంది ఆళ్వార్ల, ఇటుపక్క పూర్వాచార్ల గోష్ఠ. நாதமுள்ளு உய்யக்கொண்டார் மணக்கால் அளவந்தார் பெரிய நம்பி எம்பெருமானார் பராசர பட்டர்வார் கூரத்தாழ்வார் நந்தியர் நம்பிள்ளை பெரியவாச்சான் பிள்ளை வடக்குத்துறை மீதுகளை திருவாயுமொழி பிள்ளை மணவாள மாமணிகள் ప్రతివాది భయంకరం అన్నాను. అష్ట దిక్పాలు మనవాళ్ళ మామూలుకి 8 మంది. ఆ విధంగా వాళ్ళందరినీ సేవిస్తున్నారా. ఇక్కడేమో రామాయణ గోష్ఠ, ఇక్కడ భాగవత గోష్ఠ. ఎన్ని గోష్ఠలో అయినా సేవించచ్చు అక్కడ. ఎందుకంటే మేము తిరునాంగూరు వెళ్ళాం, 11 గరుడ సేవలు, 11 పెరుమాళ్ళకి తిరుమంజనాలు చేస్తారు. తిరుమంజనాలు చేసినప్పుడు అది ఒకే టైం. అక్కడ తీర్థం తీసుకుంటే ఇక్కడ తిరుమంజనం అయిపోతుంది, ఇక్కడ తిరుమంజనం అనుకుంటే ఇంకో చోట పెరుమాళ యొక్క ఈరవాడ తీర్థం అయిపోతుంది. ఈరవాడ తీర్థం అంటే వస్త్రాన్ని పిండిస్తారు అన్నమాట. అంటే అదే ఒకటే టైం, ఒకటే శరీరం మనకి. కానీ అక్కడ పరంపదల్లో అనేక శరీరాలు ధరించవచ్చు మాట. ఏకదా భవతి, ద్విధా భవతి, త్రిధా భవతి, సహస్రదా భవతి, అనేక శరీరాలు ధరించవచ్చు. అక్కడ భగవద్రామాల వారు చెప్తుంటే శ్రీభాష్యాన్ని వినొచ్చు, ఇక్కడ నమ్మాళ్ళ వారు అద్భుతంగా చెప్తుంటే భగవద్విషయ కాలక్షేపాన్ని వినొచ్చు, పెళ్ళవకాచార్య వారు చెప్తుంటే అష్టాదశ రహస్యాలు వినొచ్చు. అటు పెరుమాళ దగ్గర అక్కడ చక్కగా చామర కైంకర్యం వేయచ్చు. ఇట్లా అనేక రకాల రూపాలు వస్తాయి ఇక్కడ పెరుమాళ్ళ యొక్క సంకల్పం వల్ల అక్కడికి వెళ్ళినవి. అందుకని అయ్యో ఒకటి చూస్తే ఒకటి పోతుంది అనుకోకల్లా. ఇక్కడ తిరునాంగూరులో 11 గరుడ సేవలు జరిగిన చోట తిరుమంజనం జరుగుతుంటే ఒకే టైంలో కాబట్టి 11 పెరుమాళకి తిరుమంజనాలు మనం చూడలేం.
కానీ అక్కడ వైకుంఠంలో అనేక శరీరాలు వస్తాయి కాబట్టి, దివ్య శరీరాలు కాబట్టి ఎక్కడ ఏ సేవ చేసినా పర్వాలా. అక్కడ భాగవతం వినొచ్చా, రామాయణం వినొచ్చా, ఆ విధంగా అద్భుతంగా నాలారి దివ్య ప్రబంధం వినొచ్చా, ఆ విధంగా అన్నీ సేవించవచ్చు మాట. ఇప్పుడు ఆళ్వార్లు పెరుమాళ్ళు ఏం సేవిస్తున్నారట? పెరుమాళ్ళ యొక్క దివ్య రూపాన్ని సేవిస్తున్నారు. దివ్య రూపం ఎటువంటిదండి? ఆ దివ్య రూపం మార్చేస్తుంది, నాస్తికుడిని కూడా ఆస్తికుడుగా చేసేస్తుంది. ఒకనొక సందర్భాన దుర్యోధనుడు అన్నారట, ఇవాళ పాండవ దూతగా వస్తున్నాడు కన్నను, మీరెవరు నుంచోద్దు అన్నారట. ఫస్ట్ నుంచున్నవాడు ఆయనే, కృష్ణయ్యను చూడంగానే. ఆ స్వామి నుంచున్నటువంటి టీవీని చూడంగానే తనకి తెలియకుండానే నుంచున్నట్ట. అంత గొప్పది పరమాత్మ యొక్క సౌందర్యం. మన విష్ణు సహస్రనామం సేవిస్తూ ఉంటాం. మంగళానాంచ మంగళం, మంగళప్రదుడు ఆయన. మనకి సత్వగుణం కలిగి ఉండాలంటే ఆ నారాయణ యొక్క శ్రీయప్పది యొక్క సౌందర్యాన్ని సేవించాలి. అత్యద్భుతమైన సౌందర్యం. ఆ సౌందర్యాన్ని సేవిస్తున్నారు ఆళ్వార్లు పెరుమాళ్ళని వైకుంఠంలో. ఆ సౌందర్యం ఎట్లా ఉంది? ఆపాదమస్తకం చూడాలి. ఆపాదమస్తకం అంటే పాదాల కాంచి కేశాల వరకు చూడాలి. ఒక బిడ్డ తల్లికి ఎన్ని అవయవాలున్నా ఎక్కడ నోరు పెడుతుంది? హృదయం కేసి నోరు పెడుతుంది. అట్లాగే ముందర ఏం చూడాలి? ఆ స్వామి యొక్క పాదాల కాంచి ప్రారంభం. అక్కడి నుంచి పైన ఉంది నేత్ర సౌందర్యం, ఆ స్వామి యొక్క కేశ సౌందర్యం. మన అమ్మ గోదా తిరుప్పావై సారం ఒక ముక్కలో చెప్పండి అంటే భగవద్ దర్శనం గొప్పది అని. మన అమ్మ గోదా పార్కడల్ పయ్యత్తు ఎన్న పరమన్ అడిపాడి, అడి అంటే పాదాలు, పాదాలతోటి ప్రారంభించింది మనమ్మ గోదా. 30వ భాషల్లో వంగ కడల్ కడైంద మాధవనై కేశవన, కేశం అంటే కేశాలు అంటే ఆ పాదవస్తకం దర్శనం చెప్పింది గోదా. ఇప్పుడు నమ్మాళ్ళవారు దర్శనం చేస్తున్నారు స్వామిని. ఎట్లా దర్శనం చేస్తున్నారు? ఒక్కొక్క సౌందర్యాన్ని సేవిస్తున్నారు నిదానంగా. ఆ స్వామి యొక్క అదరాన్ని చూశారట. ఎంత గొప్ప అదరం అండి! ఆ అదర సౌందర్యాన్ని పెరుమాళ్ళు మాట్లాడుతుంటే వీణ మీటినట్టుగా ఉంటుందట. ఎవరన్నా మాట్లాడుతుంటే అబ్బో ఎప్పుడు ఆపేస్తారో బాబో అనిపిస్తుంది. కానీ కొందరు మాట్లాడుతుంటే వీణ మీటినట్టుగా ఉంటుంది. రాముడి మాట్లాడుతుంటే ఎంత బాగుంటుందండి రాముడి యొక్క మాట, అత్యద్భుతంగా. పూర్వ భాషీచరాగవ మృదు భాషీచరాగవ మధుర భాషీచరాగవ అన్నారు రామ అష్టోత్తరాల్లో. మృదువుగా ఉంటుందట. ఆశ్చర్యపోతాడు హనుమస్వామి రాముడి యొక్క మాటల యొక్క సౌందర్యానికి. అదేవిధంగా మీరు వచ్చారండి వైకుంఠానికి కళ వచ్చిందన్నాడు ఆ స్వామి మాట్లాడుతుంటే. అబ్బా ఎవరు ఆడవాళ్ళకే కాదు, ఏ ముక్త పురుషుడు వచ్చినా సరే మీరు వచ్చారండి వైకుంఠానికి కళ వచ్చింది అంటాట స్వామి. వైకుంఠాన్ని చూడండి ఎంత కళ వచ్చిందో. అంతకుముందు నిత్యసూర్యులు ఎంతమంది ఉన్నా ముక్త పురుషులు ఉన్నా ఇవాళ వచ్చిన ముక్త పురుషుని గొప్పగా ప్రేమిస్తాడట స్వామి. మనందరికీ తెలిసిన విషయం, నిజ జీవితంలో మనం ముందున్న బిడ్డ కన్నా రెండో పుట్టిన బిడ్డను మనం ఎక్కువగా ప్రేమిస్తాం. అదేవిధంగా పరమాత్మ నిత్యసూరులున్నా ముక్త పురుషులున్నా దేవిమారులున్నా ఇవాళ వచ్చినటువంటి ముక్త పురుషుని అంతగా ప్రేమిస్తాడట స్వామి. మీరు వచ్చారండి వైకుంఠానికి కళ వచ్చిందండి అన్నారట. ఆ మాట అంటూ ఎట్లా ఉందట? ఒక మనకి లోపల కూర్చుంటున్నాం కాబట్టి సహజ సౌందర్యం మనం చూడట్లా. ఒక తామర పువ్వు విచ్చుకుంటుంటే ఎంత అందంగా ఉంటుందండి. ఆ సూర్యోదయం అవ్వంగానే తామర పువ్వు విచ్చుకుంటుంటే ఎంత అందంగా ఉంటుందో. శ్రీరంగంలో తాయాల యొక్క సన్నిధానంలో తామర పువ్వు మనం కొనుక్కుని వెళ్తే అబ్బాయి ఇట్లా విచ్చదీసేస్తాడు, అది మనం తాయాల దగ్గర పెడతాం. అదేవిధంగా తామర పువ్వు విచ్చుకున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో స్వామి యొక్క ఆదరం అంత భోగ్యంగా ఉందట. పెరుమాళ్ళని కల్పవృక్షంగా పోలుస్తున్నారు. ఆ కల్పవృక్షానికి ఒక పండు, ఏమిటా పండు? అదరం అనే పండు. ఎంత అద్భుతంగా ఉందండి. దాన్ని సేవిస్తున్నారు ఆళ్వార్లు. తామరై కణ్ కరుమాణికమే, ఆ నేత్రాలు సేవిస్తున్నారు శ్రీమన్నమ్మాళ్వారు. ఎంత గొప్పవండి నేత్రాలు. ఆ ప్రేమ ఎక్కడి నుంచి తెలుస్తుందండి? నేత్రాల్లోంచి తెలుస్తుంది. మనమ్మ గోద కోవిలికి వెళ్ళి ఏం అడగాలో చెప్పేసింది మనమ్మ గోద. 22వ పాసురంలో తిరుప్పావైలో. నాకు కోవిలికి వెళ్ళి ఏం అడగాలో తెలీదు, గోద చక్కగా మనకి చెప్పేసింది. 5 ఏళ్ల మనమ్మ గోద. అంకణ్ ఇరండుం కొండు ఎంగల్ మేల్ నోక్కుదియల్, కళ్ళతో కటాక్షించు అని అడిగింది మనమ్మ గోద. దాన్ని విన్న అనంత ఆళ్వార్లు గోద అని అడిగారు. అమ్మ గోద కటాక్షించు అంటున్నారు. నిత్యాభూష నిగమ శిరస నిస్సమో తుంగవార్త కాంతో యస్య కచవిలులతై కాముకో మాల్యరత్నై సూక్త యస్య శృతి సుభగయా సుప్రభాత ధరిత్రి సైషా దేవి సకల జనని సింజితాన్ మాం అప. అమ్మ సకల జనని అమ్మ గోద సింజితాన్ మాం అపాంగై, అమ్మ నన్ను కటాక్షించవా అన్నారు. ఎవరు? మన అనంతాళ్వారు. గోదా చెప్పింది మళ్ళీ గోదానే అడిగారు మాట.
అదేవిధంగా ఆ ప్రేమ ఎక్కడి నుంచి తెలుస్తుంది? ఆ కళ్ళల్లోంచి తెలుస్తుంది. ఆళ్వార్లకి ఇంత ప్రేమ అనుకుంటున్నారు ఆళ్వార్లు పెరుమాళ్ళని చూసి. ఎంత ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని అనుభవిస్తున్నారు ఆళ్వార్లు మాట. ఆ విధంగా ఆపాద మస్తకం అనుభవిస్తున్నారు ఆళ్వార్లు పెరుమాళ్ళతో. ఆ ఇద్దరు ఆనంద ప్రవాహంలో ఓళ్ళాడుతున్నారు. పరమాత్మకి జీవాత్మ కావాలి, జీవాత్మకి పరమాత్మ కావాలి. ఎంత కృషి చేస్తే వచ్చిందండి ఈ జీవాత్మ. భగవంతుడు భక్తి కృషి వలుడు, వ్యవసాయ క్షేత్రదారుడు. ఆ వ్యవసాయం చేసే రైతు విసుక్కోడట. బాగా ఇవాళ పొలం పండల, బాగా ఎండలు వచ్చినాయి, వర్షాలు రాల, పొలం పండల, బాగా వర్షాలు వచ్చేసినాయి, వ్యవసాయం చేతికి రాల. అయినా సరే విసుక్కోడట. మళ్ళా ఆశతో మళ్ళా వేస్తాడట విత్తనాలు. అట్లాగే పరమాత్మ కూడా భక్తి కృషి వలుడు, వ్యవసాయ క్షేత్రదారుడు. మళ్ళా మనల్ని సృష్టి సంహారం మళ్ళా మనల్ని సృష్టిస్తాడు స్వామి. మళ్ళా మనం దిద్దుపాటవలా మళ్ళా మనల్ని సృష్టిస్తాడు. పరమాత్మకి దాసుని అంటామా? చాలా వంచనన్నా ఎన్నాళ్ళు. భక్తి కలుగుతుందా? మొట్టమొదటే భక్తి కలిగిన వాళ్ళు అదృష్టవంతులు, ఆగర్భ శ్రీమంతులు. ప్రహ్లాదాల వారికి తల్లి కడుపులో ఉండగానే కలిగింది కానీ భక్తి. పరీక్షిత్ మహారాజుకి తల్లి కడుపులో ఉండగానే భక్తి కలిగింది. వాళ్ళు అదృష్టవంతులు. ఏదో చిన్నతనంలో కలిగితే ఇప్పటి నుంచి భక్తి ఏంటంటే అంటాం. 50 సంవత్సరాలు వచ్చినాయి. 50 సంవత్సరాలు వచ్చింది, అదే కూర్చోడానికి సహకరించదు, నడు నొప్పి. అట్లా కాకుండా ఆ స్వామి యొక్క ఎటువంటిదండి, వాళ్ళు అదృష్టవంతులు. ఏమంటున్నారంటే ఆ స్వామి యొక్క సౌందర్యంలో ఓడలాడుతున్నారు అన్నమాట ఆళ్వార్లు. భగవంతుడు నన్ను చేసిన ఉపకారాలు చెప్తున్నారు. ఎంత ఉపకారం చేశావు స్వామి. ఆ చిన్న పిల్లవాడు ఎల్కేజీకి వెళ్ళే ముందు స్కూల్లో జాయిన్ చేస్తే తెగ ఏడుస్తాడు ఆ పిల్లవాడు. ముందర అక్కడికి వెళ్ళేవాడు. తర్వాత టీచర్లు సముదాయిస్తారు. తర్వాత ఎల్లను అన్న స్థితి తర్వాత వస్తుంది. తర్వాత అక్షరాలు దిద్దడం తర్వాత ఎల్కేజీ పాస్ అవ్వడం తర్వాత. అట్లాగే ఒక నెల్లాళ్ళ వరకు వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అదేవిధంగా తర్వాత కొద్దిగా చదవడం, అక్షరాలు వచ్చినాయి మాట. అట్లా ఒక పిల్ల రావటానికి ఎంత కష్టమో అట్లాగే భగవద్భక్తి కలగాలంటే అంత కష్టం. ఒక్కొక్కరిని మెట్లు ఎక్కాలి మనం. మెట్లు ఎన్ని మెట్లండి? బోళ్ళన్ని మెట్లు. ముందర దేశం పోవాలి, తర్వాత భగవద్భక్తి కలగాలి, తర్వాత భాగవతులతో సహవాసం కలవాలి, తర్వాత మంత్రోపదేశం అవ్వాలి. ఏంటోనండి మా వాడు మంత్రోపదేశ సమాచరణాలు అవ్వనంటున్నారండి, నేను కూడా అవ్వనండి అంటున్నా. ఎవరి ఆత్మ, ఏ జీవాత్మక ఆత్మ ఆ జీవాత్మ. ఇక్కడ భార్యాభర్తలు సరే, ఏ ఆత్మకు ఆ జీవాత్మే వెళ్ళాలి. తిరువల్లిక్కేణిలో ఒక ఆమె, ఆమె మడవాళ్ళ మామూలు దగ్గరికి వెళ్ళింది అద్భుతంగా. ఇన్నాళ్ళు కొద్దిగా దిద్దుపాటు వల్ల భర్తకి భయపడింది. మడవాళ్ళ మామూలు దర్శనం చేసుకుంది. ఇప్పుడు పంచ సంస్కారాలు అవుతాన్ని మడవాళ్ళ మామూలు దగ్గరికి వెళ్ళిపోయింది. బయట ఉన్నారన్నమాట భర్త. కానీ భర్త మారారన్నమాట. కళలో కనిపించారట నంబెరుమాళ్ళు. ఆయన ఎవరనుకుంటున్నావు? మడవాళ్ళ మామని గారు, మీరు పంచ సంస్కారాలు అవ్వండి అని. ఎమ్మటే ఆయన పంచ సంస్కారాలు అవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. అదేవిధంగా ఏ జీవాత్మగా పరమాత్మ ఎంత కృషి చేస్తే మనం ఈ రోజుకి ఇట్లా వచ్చామండి. ఈ రోజు ఇక్కడ కూర్చున్నామంటే ఆయన వెనకాల ఎంత కృషి చేశాడో స్వామి. రామాయణ భారత భాగవతాలు వింటాం ఒక ఎత్తు, దివ్య ప్రబంధాలు వింటాం ఒక ఎత్తు. ఇది ఒక కథగా ఉండదు. ఇది ఏ పాసురానికి ఆ పాసురం. అదేవిధంగా ఇప్పుడు ఆ స్వామిని సేవిస్తున్నారన్నమాట ఆళ్వార్ని సేవిస్తున్నారు. ఎంత కృషి, అమ్మయ్య కృషి ఫలించింది నా కృషి అనుకుంటున్నాడు స్వామి. ఆళ్వార్లు అంటున్నారు అమ్మయ్య పరమాత్మని దర్శనం చేసుకున్నా అనుకుంటారు. భగవంతుడికి ఏం కావాలి? జీవాత్మ కావాలి. జీవాత్మకి ఎవరు కావాలి? పరమాత్మ కావాలి. ఈ విధంగా సేవిస్తున్నారన్నమాట. ఇంకా ఆ సేవ ఫలించిందని పరమాత్మ పేరేమనుకున్నాం? భక్తి కృషి వాళ్ళు అన్నాం. ఆ కృషి ఫలించిందని ఆనందం మాట స్వామికి. ఇక 2వ పాసరంలో అంటున్నారు, மாயம் செய்யேல் என்னை உன் திருமார்வத்து மாலை நங்கை வாசம் செய் பூங்கடலால் திருவானை நின்னானை கண்டாய் நேசம் செய்தோடு என்னை உயர்வேரென்னி ஒன்னாகவே பூசம் செய்யாது கொண்டாய் என்னை కూవికొళ్ళాయి వందందో. అమ్మని సేవించారు. పక్కన అమ్మ ఉంది. ఎంత అద్భుతంగా ఉందండి అమ్మ. తాయార్లు అత్యద్భుతంగా 3 దేవిమార్లు, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. అమ్మల్ని సేవించేసరికి ఇంకా ఆనందం కలిగింది మాట. ఇప్పుడు ఆళ్వార్లు పెరుమాళ్ళని ఒట్టేస్తున్నారు. తిరువాణై నిన్నానై. తిరువాణై అంటే ఒట్టు అనమాట. తిరువాణై నిన్నానై కండాయ్. లోకంలో అందరూ పరమాత్మ మీద ఒట్టేస్తారట. ఇప్పుడు ఆళ్వార్లు ఎవరి మీద ఒట్టేయాలో తెలుసు. స్వామితో ఏమంటున్నారు? అమ్మ మీద ఒట్టు అంటున్నారు. ఇష్టమైన వాళ్ళ మీద ఒట్టు పెట్టాలట. పెరుమాళికి ఎవరంటే ఇష్టం? అమ్మంటే ఇష్టం. అమ్మంటే ఇష్టం అని ఎట్లా తెలిసింది? పెరుమాళికి అమ్మంటే ఇష్టం. ఆళ్ళవందారంటారు స్తోత్రరత్నంలో, అమ్మంటే నీకు ఇష్టమని నాకు తెలుసులే,
అమ్మ కోసమే సేతువు కట్టావు. లంకలో ఉన్న సీతమ్మ కోసం పరమాత్మ సేతువు కట్టాట. మా వారు బాగున్నారా అని అడుగుతుంది సీతాపిరాటి అశోకవనంలో ఉన్నటువంటి హనుమని. సీతాపిరాటి మా వారు బాగున్నారా అని అడుగుతుంది. ఏం బాగోటమమ్మా చెప్తున్నాడు హనుమస్వామికి. ఎట్లా సమాధానం చెప్పాలో తెలుసు మన సీతమ్మ తల్లికి. అమ్మ నిన్ను వదిలి వచ్చిన కాంచి సీతే 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 అని పరితపిస్తున్నారమ్మా. అమ్మకు ఆనందం కలిగింది మాట. అంటే నన్ను వదిలిన అసలు నిద్రపోలేదు మాట రామయ్య అని. అదేవిధంగా అమ్మంటే అంత ఇష్టమట. సముద్రానికి సేతువు కట్టింది అమ్మ కోసమే, సముద్రాన్ని చిలికింది అమ్మ కోసమే. అదేవిధంగా ఆ స్వామి పక్కన ఉన్నటువంటి దేవిమాల చూస్తున్నారు మాట. దేవిమాల మీద అమ్మ మీద ఒట్టు అంటున్నారు ఆళ్వారు. ఏంటండి ఒట్టు, ఏంటి అసలు మీకేం కావాలో చెప్పండి, ఇంకా చేసి తీరుతాడు మాట స్వామి. స్వామి నీ మీద ఒట్టు అంటలా, స్వామి నీకు ఇష్టమైన అమ్మ మీద ఒట్టు అంటున్నారు. మన లోకంలో ఏమంటుంటే వాళ్ళ మీద ఒట్టు అంటాం, కానీ ఆళ్వారికి ఎట్లా పని అవుతుందో తెలుసు మాట. అమ్మ మీద ఒట్టు అన్నారు. ఇంకా అది చేసి తీరవలసిందే ఆ పని. ఏం కావాలి ఆళ్వారే అని అడిగారు. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తున్నారు మాట ఆళ్వారు ఏం కావాలో. ఏం చెప్తున్నారట, ఒక్కొక్కటి చెప్తున్నారు. ఏం చేయాలి, నాకు సంశ్లేష కావాలి, సంశ్లేష కావాలి. ఇంకేం కావాలి ఆళ్వారే, నీ పాద పద్మాలు నా నెత్తిన పెట్టాలి. మన లోకానికి వెళ్ళి కోవిలికి వెళ్ళి ఏం చేస్తాం, షటారు పెట్టండి అంటాం. అట్లాగే నా నెత్తిన ఏం పెట్టాలి, నీ పాద పద్మాలు పెట్టండి అంటున్నారు ఆళ్వార్లు స్వామిని. ఇంకా అమ్మ వైభవం ఎటువంటిదట, రెండో వైభవం సర్వగంధ సర్వరస. మనం తిరుమల వెళితే ఒక రోజున మొత్తం కోవిలంతా కడిగేస్తారు, ప్రసాదాలు ఎక్కువ వస్తాయి. పెరుమాళ్ తిరుమంజనంలో సేవించవచ్చు మాట అద్భుతంగా. కోయిలాళ్వార్ తిరుమంజనం అంటారు తిరుమలలో. అదేవిధంగా ఇప్పుడు పరమాత్మకే పరిమళం తెప్పించేంత అమ్మట. పరమాత్మ ఈరోజు మనం రక్షిస్తున్నాడు అంటే అమ్మ చెప్పడం వల్లే. మన రామయ్య ఎక్కడికి వెళ్ళాడు, సుగ్రీవుడి దగ్గరికే వెళ్ళాడు రామయ్య. వాలి బలవంతుడట, ఒక్క నిమిషంలో రావణాసుని సంబంధించిన సీతమ్మని తాగలడట. కానీ మన రామయ్య వాలి దగ్గరికి వెళ్ళాల. ఎక్కడికి వెళ్ళాడు, సుగ్రీవ మహారాజు దగ్గరికే వెళ్ళాడు. ఎందుకుని, అమ్మ కటాక్షం సుగ్రీవుడి మీద పడింది. అమ్మ కటాక్షం సుగ్రీవుడి మీదే పడిందని ఎట్లా తెలుస్తోంది, ఆభరణాలన్నీ వేసింది మా కాడ. పైనుంచి రావణాసుని తీసుకెళ్తే ఆభరణాలన్నీ వేసింది సీతమ్మ. అందుకని సీతమ్మ కటాక్షం ఎవరి మీద పడింది, సుగ్రీవుడి మీదే పడింది. అదేవిధంగా ఇప్పుడు అమ్మ కటాక్షిస్తేనే ఏదైనా చేస్తారట స్వామి. తొండరెడ్డి ప్రియాళ్వారిని రక్షించడానికి కారణం మన అమ్మే కారణం. ఏంటండి అక్కడ బయట పడుకున్నారు అని అడిగింది అమ్మ. మనకి రోజు పుష్పమాలలు తీసుకొస్తారే తొండప్రియాళ్వారు విప్రనారాయణ, ఆయన పడుకున్నారు. అదేంటండి ఆయన పైన అరుగు మీద పడుకోవడం ఏంటండి, ఆయన రక్షించండి, మన రోజు పూలమాలలు తీసుకొస్తున్నాడే, ఆయన మీరు అట్లా బయటపడేయడం తగునా, రక్షించండి అంది. ఎమ్మటే వెళ్ళాడు, మన చిన్న పిల్లవాడుగా శిష్యుడుగా వెళ్ళాడు. ఆ బంగారు పాత్రను తీసుకొచ్చి ఇచ్చారు. ఆ విధంగా మనల్ని రక్షించడానికి కారణం అమ్మ చెప్పడం వల్లే. మనం శిక్షింపబడకుండా ఉండడానికి కారణం అమ్మ చెప్పడం వల్లే. అమ్మ ఎట్లా ఉంటుందట, రెండు రకాలుగా ఉంటుందట. ఎట్లా రెండు రకాలుగా, ఆభరణంగానూ ఉంటుందట. శ్రీరంగనాథుడు మీరందరూ చూసే ఉన్నారు. ఆ రంగనాథు యొక్క మెడలో ఒక గొలుసు ఉంటుంది. ఆ గొలుసులో మధ్యలో ఆ గొలుసులో లేకట లక్ష్మీదేవి మాట. వట్టస్థలంలో ఉంటుంది లక్ష్మి, అట్లా లేకట రూపంగానే ఉంటుంది. ఇంకా అమ్మ ఎక్కడ ఉంటుంది, ఆ స్వామి యొక్క కిరీటంలో ఉంటుంది. అమ్మ ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు మనకి అత్యద్భుతంగా. తిరునారాయణపురంలో అమ్మ ఎక్కడ ఉంటుంది, పెరుమాళ్ యొక్క పాదాల్లో ఉంటుంది. తిరుమలలో ఎక్కడుంటుంది అమ్మ, స్వామి యొక్క వట్టస్థలంలో ఉంటుంది. శ్రీరంగంలో అమ్మ ఎక్కడుంటుంది, స్వామి యొక్క కిరీటంలో ఉంటుంది. కాంచీపురంలో వరదరాజ పెరుమాళకి ఎక్కడుంటుంది మనమ్మ, అభయహస్తాల్లో ఉంటుంది. తిరుమాలం సోలైలో అమ్మ ఎక్కడుంటుంది, స్వామి యొక్క ఎక్కడ ఆయుధాల్లో ఉంటుంది అన్నమాట. ఆమె విజయలక్ష్మి అండి అంటాం. విజయలక్ష్మి ఆయుధాల వల్ల జయించడానికి కారణం మన అమ్మే. ఆ విధంగా తిరుమాలం సోలైలో అట్లా అమ్మ ఉండని ప్రదేశం అంటూ ఎక్కడా లేదట. కొన్ని చోట్ల స్పష్టంగా ఉంటుంది, కొన్ని చోట్ల కనిపిస్తుంది, కొన్ని చోట్ల కనిపించదు. అభయాసనం ఇప్పుడు అభయం ఇస్తున్నాడు అంటే మన వరదరాజస్వామి అమ్మ ఉండబట్టే. అభయహస్తంలో ఉందా అమ్మ. ఆ విధంగా అమ్మ లేని ప్రదేశం అంటూ లేదు. ఒక చేపకి నీళ్ళంతా ఎట్లా ఉంటాయో అట్లాగే అమ్మ లేని ప్రదేశం అంటూ ఎక్కడా లేదట. మొత్తం అంతా ఆపాదమస్తకం అమ్మే ఉందట. ఆ అమ్మ యొక్క సౌందర్యాన్ని అనుభవిస్తున్నారు మాట. అందుకని అమ్మ మీద ఒట్టు పెట్టారు. ఏం చెయ్యాలని, నీ పాద పద్మాలు నా శిరస్సును పెట్టు,
ఒక్కసారి నాకు గాఢాలింగన ఇవ్వు అంటున్నారు. ఒట్టి వేశారు కాబట్టి ఆళ్వారు కోరిన కోరికలన్నీ తీర్చేస్తున్నాడు స్వామి. 2వ పాసురంలో. 3వ పాసురం. கூவிக்கொள்ளாய் வந்தந்தோ என் பொல்ல கருமாணிக்கமே ஆவிக்கோர் 10 கொம்பு நின்னலால் அருகின்னிலேன் நான் மேவித்தொழும் பிரமன் சிவன் இந்திரன் ஆதிக்கெல்லாம் నావిక్కమల முதல் கிழங்கே உம்பரம் ததுவே. ఆళ్వారు పెరుమాళ్ళతో సంభాషిస్తున్నారు. స్వామి, నేను దేనికి లోపడ్డానో తెలిసినా? నీ అందానికి లోపడ్డా. నేను శాస్త్రానికి లోబడ్డా, నీ సౌందర్యానికి లోబడ్డా. ఏ సౌందర్యానికి లోబడ్డారే? స్వామి యొక్క శయనాలు రకరకాల శయనాలుట. వీర శయనం, బాల శయనం, మాణిక్య శయనం, అనంత శయనం, భుజంగ శయనం. స్వామి శయనించిన దివ్యదేశాల్లో అనేక రకాల శయనాలు ఉన్నాయి. త్రివేండల్లో అనంత శయనం, వీర శయనం తిరు ఇందలూరు మాయవరంలో పరిమళ రంగనాథుడు వీర శయనం. వీర శయనం అంటే శంకు చక్రాలు ధరించి నిద్రిస్తాడు మాట, అది వీర శయనం. బాల శయనం అంటే సిరుపులియూరు తల శయన పెరుమాళ్ళు అంటారు. బాల రంగనాథుడు మాట బాల శయనం. మాణిక్య శయనం అద్భుతంగా తిరునీర్మలై, మెడ్రాస్లో తిరునీర్మలై ఉంది మాట, అత్యద్భుతంగా ఉంటుంది. వామన అవతారంలో అమ్మ ఎక్కడ ఉంటుంది? కింద జింక చర్మల్లో అక్కడ ఉంటుంది మాట, అక్కడ ఉంది అమ్మ. నువ్వు వద్దు అంటే కప్పేశాడు మాట స్వామి. ఆ విధంగా అమ్మ వీర శయనం, బాల శయనం, మాణిక్య శయనం, అనంత శయనం, భుజంగ శయనం. భుజంగ శయనం అంటే శ్రీరంగం మాట. స్వామి ఎక్కడున్నా ఆదిశేషి మీద. స్వామి, నీ సౌందర్యానికి ఓడిపోయా, నీ అందానికి ఓడిపోయా అంటున్నారు ఆళ్వార్లు పెరుమాళ్ళతో. ఇప్పుడు నేను ఇక్కడికి రాగలిగాను అంటే కారణం ఏంటో తెలిసిన? అచ్చావతారం ఎందు ప్రావణ్యం కలిగి ఉండటం. 106 దివ్యదేశాలు మన ఇంట్లో ఉన్న పెరుమాళ్ళని అచ్చావతారం అంటాం. చక్కగా అలంకారాలు స్వీకరిస్తాడు మాట స్వామి. ఆ విధంగా నీ యొక్క సౌందర్యానికి లోబడ్డా. ఇప్పుడు ఇంకేమంటున్నారు? ఎన్ పొల్ల కరుమాణిక్కమే. నల్ల అంటే మంచిది, పొల్ల అంటే చెడ్డది. ఆ స్వామి యొక్క నీలమేఘశ్యాముని పొల్ల అంటున్నారేంటి ఆళ్వారు? దిష్టి దోషం బాబు, అందుకని పొల్ల అన్నారట. పెరుమాళ యొక్క సౌందర్యాన్ని, వైకుంఠంలో ఉన్న స్వామి యొక్క సౌందర్యాన్ని ఎక్కడ దిష్టి కలుగుతుందని పొల్ల అంటారు. చంటి బిడ్డకి చక్కగా అలంకారం చేసి తల్లి ఏం చేస్తుంది? చక్కగా దిష్టి బొట్టు పెడుతుంది. ఆ దిష్టి బొట్టు పెట్టేటప్పుడట తల్లి కూడా చూడదట ఆ బిడ్డకేసి దిష్టి తగులుతుందని. అదేవిధంగా ఆళ్వార్లు పెరుమాళకి పొల్ల అంటారు, నల్ల అంటల్లా ఎక్కడ దిష్టి తగులుతుందో అని. ఆ విధంగా స్వామి యొక్క సౌందర్యానికి ఈడుపడిపోయాను స్వామి అంటున్నారు. ఎటువంటి వాట? దాహం వేసిన వారు ఆ మంచినీళ్ళు తెస్తున్నంతసేపు దాహం అన్నట్టుగా ఇదివరకల్లా నేను ఎట్లా అన్నాను? స్వామి, నా దర్శనం ఇవ్వు. అడిగేన్ ఉమ్మై చేరికదు ఎననాళ్ళు కూడు అన్నాను. స్వామి, నేను ఎప్పుడు పొందుతానో చెప్పు. అడిగేన్ ఉమ్మై ఎన్నో తల ఇప్పై, పలానా డేట్ చెప్పు. ఇవాళ కోయిల తిరువాయిని చాత్తు అనుకున్నాం. అట్లాగే గోదా కళ్యాణం భోగి పండుగ రోజున అనుకున్నాం, డేట్ ఇచ్చాం. అదేవిధంగా ఎప్పుడు భోగి పండుగ రోజున గోదా కళ్యాణం అనుకున్నాం. అదేవిధంగా స్వామి, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు అని ఎన్నాళ్ళన్నా నేను ఇదివరకలా ఎన్నిసార్లు పరితపించా, ఇప్పుడు తీసుకొచ్చాం. దాహం అంటే దప్పికొచ్చేంత వరకు దాహం అంటూనే ఉంటాం. అదేవిధంగా ఎన్నిసార్లన్నా కూవికొళ్ళాయి వందందో, స్వామి తీసుకెళ్ళు, స్వామి నువ్వు నా దగ్గరికన్నారా, లేకపోతే నన్ను నీ దగ్గరికన్నా తీసుకెళ్ళు అని పరితపించేలా చేసావా? నీ సౌందర్యాన్ని సేవింపజేసావా? నా విక్కమల మొదల్ కిళంగే. ఎవరు సేవించింది? ఎవరు సేవింపజేసింది? పద్మనాభుడు, పరమాత్మ, దేవాది దేవుడు, సృష్టికర్త. సృష్టింపబడ్డ దేవతలు కాదు, సృష్టికర్త. ఆయనే సృష్టికర్తను ఎట్లా చూస్తే పెద్ద శాస్త్ర చక్కర్లా మనకి. ఆ పరమాత్మని త్రివేండల్లో అనంత పద్మనాభ స్వామిని చూస్తే నాభిలోంచి బ్రహ్మగారు ఆవిర్భవించారు. అంటే సృష్టికర్త ఎవరు? నారాయణుడే. ఆ నారాయణులోంచి బ్రహ్మగారు పుట్టారు. వీళ్ళు పుట్టిన దేవతలు, వీరికి జన్మ అంటూ లేదు మన పెరుమాళ్ళకి. కావాలని అవతరించారు, అవతారాలు వేరు. అటువంటి స్వామి అద్భుతంగా సేంపజేశారన్నమాట. వాళ్ళు వారికి నీ సౌందర్యానికి నేను ఈడు పడిపోయా అంటున్నారు. ఇంతకీ ఏం కావాలండి? నన్ను కటాక్షించి ఒక్కసారి ఆ కళ్ళు మనమ్మ గోద అడిగినట్టుగా ఆ కళ్ళతో నన్ను కటాక్షించవా అని అడుగుతున్నారు ఆళ్వార్లు పెరుమాళ్ళని. ఎటువంటి వాడండి స్వామి? దేవతలందరికీ స్వామట. దేవతలందరికీ స్వామి అయిన వారు దేవాది దేవుడు. ఎవరండి? పిరమన్ శివన్ ఇందిరన్ ఆదిక్కెల్లాం. బ్రహ్మరుద్ర ఇంద్రాదులు కదండి ఆయనే స్వామి. మనం ఎట్లా పెరుమాళ్ళని మనం ఎట్లా సేవిస్తామో
బ్రహ్మేశాదిసురవ్రజస్తదైత త్వద్దాసదాసీ గణాః శ్రీరిచ్చే వచనామతే భగవతి భ్రూమం కలంత్వాం భయం అంటారు ఆళవందారు కాంతా స్తోత్రంలో. అమ్మా నిన్ను సేవించడానికి బ్రహ్మగారు వస్తున్నారా, అమ్మా నిన్ను సేవించడానికి బ్రహ్మగారు కొడుకైనటువంటి శివపిరాన్ వస్తున్నారా, ఆ ఇంద్రుడు వస్తున్నారా, వాళ్ళ వాళ్ళ వాహనాలతో వస్తున్నారా, వాళ్ళ వాళ్ళ భార్యామణులతో వస్తున్నారా అంటారు. అదేవిధంగా తిరుప్పలడిలో కూడా మన తొండపడి ఆళ్వారు అంటారు ఆయా దేవతలందరూ వస్తున్నారు అంటారు. మనం ఎట్లా సేవించి మా జీవితం ధన్యమైందంటామో అట్లాగే శ్రీరంగనాథుని సేవించడానికి అందరూ వస్తూ ఉంటారట. అమ్మయ్య ఇవాళ పరమాత్మని సేవించుకున్నాం, మా జన్మ ధన్యమైంది. అటువంటి నువ్వు నాకు ఇవాళ నిన్ను చేరానా, ప్రత్యక్షంగా ఏదో చూడటం వేరు, అత్యారూపంగా చూడటం వేరు, నిజంగా చూశానా అని ఆనంద ప్రవాహంలో ఓడలాడుతున్నారు ఆళ్వారు ఈ పాశరంలో. 4వ పాశరం. உம்பரம் தன் பாடேயோ அதனுள் மிசை நீயேயோ அம்பரனல் சோதி அதனுள் பிரமன் அரண்ணே உம்பரம் யாதவனும் படைத்த முனிவனவன்னி எம்பரம் சாதி கருத்து என்னை போர విట్టిట్టాయే. అన్నిట్లో ఎందు శరీరం సర్వ శరీరి అంటున్నారు ఆళ్వార్లు ఈ భాషలలో. సర్వ శరీరం అంటే అందరిలో అంతర్యామిగా ఉంటాడు మాట స్వామి. విశ్వరూపం చూపించాడు అర్జునుడికి సాక్షాత్ పరమాత్మ. 11వ అధ్యాయం రోజున ఆ విశ్వరూపం చూపించినప్పుడు కొబ్బరికాయ కొడతారు భగవద్గీతలో. అదేవిధంగా అన్నీ చూశారు వాడు, బ్రహ్మగారిని, శివపెరుమాన్ని, ఇంద్రాది దేవతల్ని అందరినీ చూశాడు. అదేవిధంగా అటువంటి స్వామి ఈరోజు నేను సేవించగలుగుతున్నానే వడపత్ర సాయిగా. బాలం ముకుందం మనసా స్మరామి. వడపదల శయనాన శయనించాడా స్వామి, మర్రాకు మీద శయనించాడా స్వామి. ఆ మర్రాకు మీద చిన్నపిల్ల మనం పాట కూడా పాడుతుంటాం. వటపత్ర సాయికి వరహాలలాలి రాజీవ నేత్రునికి రతనాలలాలి. బాలముకుందుడు అసలు కన్ననంటేనే అందమా, అది కన్నం చిన్నపిల్లవాడా. ప్రళయంలో ఒక మర్రాకు మీద శయనించాడా, ఆ పైన 1000 కృష్ణులు పట్టేంత జాగా ఉందట, 1000 కృష్ణులు పట్టేంత జాగా ఉందట. మన కన్నను ఏం చేశాట, తన పాదాన్ని నోట్లో పెట్టుకున్నట్ట, తన పాద పద్మాన్ని తన అదర పద్మంలో పెట్టుకున్నట్ట. ఎంత భోగ్యంగా ఉన్నాడండి స్వామి. సృష్టి చేసేవాడు ఆయనే, సంహరించేవాడు ఆయనే. ఇదంతా మనకి తెలుస్తోంది మాట. నిజంగా సంహరించాడా? మహాప్రళయం, ప్రళయాలు కూడా 4 రకాలు ఉంటాయి. మహాప్రళయం నిజంగా ఆయన సంహరించాడా, మనందరం ఆయన పొట్టలో ఉన్నామా అనడానికి ఒక మహర్షిని అట్టిపెట్టాట, ఆయనే మార్కండేయ మహర్షి. మనం అట్లా అంటామని తెలుసు, నిజంగా పెద్ద కొండ వాళ్ళ నోట్లో ఎట్లా వెళ్ళిపోతుందండి. చిన్న పిల్లవాడే, బాలముకుందుడే, చిన్న నోరే కొండలు వెళ్ళిపోతున్నాయ్యా. పిళ్ళై ఆశువాన్ అంటారు. ఆయన పరాశర భట్టర్ వారి యొక్క శిష్యులు. వారు అద్భుతంగా కటాక్షించారన్నమాట గ్రంథాలన్నీ. దాంట్లో దివ్యదేశాల మీద ఒక్కొక్క దివ్యదేశం మీద ఒక్కొక్క పాసురం పాడారు. వారు అంటారు, ఎవరు రక్షకులో మీరే తెలుసుకోండి. ప్రళయాల్లో అందరూ వడపత్ర సాయి యొక్క అదనంలోకి వెళ్ళిపోతున్నారట, పొట్టలోకి. మేము ముందని. లేకపోతే ఇక్కడ ఉంటే చాలా కష్టం. ఎవరైనా జాగుతుందో మీరే చూసుకోండి అంటారు వారు. ఎవరు లేదు, అమ్మో స్వామి యొక్క అందరికీ పొట్టలోకి. మహాప్రళయంలో ప్రళయాలు 4 రకాలు. మహాప్రళయం అంటే చివరిన వడపత్ర సాయిగా వెంచేసి ఉన్నారు. ఆయనలోకి అందరూ దేవతలు వెళ్ళిపోతున్నారట. ఏ దేవత అయినా మిగులుందా మీరే చూడండి అంటారట. ఏ దేవత మిగలలేదు. అమ్మో మాకు భయం అంటూ పెరుమాళకు పొట్టలోకి వెళ్ళిపోతున్నారట. ఇటువంటి సృష్టి స్థితి సంహారాలు చేసే స్వామిని ఈరోజు ఇట్లా సేవించుకుంటున్నానా అంటూ ఆళ్వార్లు ఆనందపడిపోతున్నారు ఈ పాసరంలో. 5వ పాసరం. పోరవిట్టిట్టు ఎన్నై నీ పరం పోక్కలుత్తార్ పిన్నయ్యాన్ ఆరై కొండు ఎత్తయందో ఎనదన్బదన్ యానన్బదన్ తీరైరుంబుండ నీరదు పోల ఎన్నారు ఇరై ఆరప్పరుగా ఎనక్కారా అముదానాయే. స్వామిని ఎంత సేవించినా తృప్తి తీరట్లా ఆళ్వార్లకి. ఇంకా అనుభవించాలి. అది ప్రణయత్వ గుణం, అనన్య ప్రణయత్వ గుణం. ఎంతసేపు సేవించాలి ఆ దప్పికలో. ఎంతసేపు ఎండాకాలంలో మే నెల వచ్చిన కానీ అసలు మనం ఎంతసేపు గ్లాసులో మంచినీళ్ళు తాగినా మనకి తృప్తి తీరదు. అట్లాగే ఓ స్వామి నిన్ను సేవిస్తున్నానా, భలే మ్యాచింగ్ అయిందే నీకు నాకు. నేను అజ్ఞానం గలవాడినా, నువ్వు జ్ఞానం గలవాడినా. నేను అసక్తున్నా, నువ్వు శక్తి గలవాడువా. భలే నిన్ను చేరానే నేను, భలే బాగుందే. అసలు నేను నిన్ను చేరతాను అనుకోలా అంటున్నారు ఆళ్వారు. నీ అనుగ్రహంతో నేను చేరానా, ఎంత బాగుంది అని ఆళ్వార్లు ఆనందపడిపోతున్నారు అన్నమాట ఈ పాసురంలో.
ஆரோ பாசுரம். எனக்கார அமுதாய் எனதாவியை இன்னுயிரை மனக்காராமை மன்னி உண்டிட்டாய் இனி உண்டொடியாய் உனக்காயா நிறத்த புண்டரீக கண் சங்கனிவாய் உனக்கேற்கும் கோல மலர்பாவை குவன்பா என் అన్బేయో. ఆళ్వాళ్ళ ఎందు చూపించే ప్రేమ స్వామి ఆళ్వాళ్ళ ఎందు ప్రేమ చూపిస్తున్నారట. ఒకరితో ఒక రకం ప్రేమ, తల్లితో ఒక రకమైన ప్రేమ, తండ్రితో ఒక రకమైన ప్రేమ, బిడ్డలతో ఒక రకమైన ప్రేమ, ఒక్కొక్కరితో ఒక్కొక్క రకం ప్రేమ అన్ని ప్రేమలు చూపించేస్తున్నారట ఆళ్వాళ్ళ ఎందు పెరుమాళ్ళు. గరుడ ఆళ్వారితో ఒక రకమైన ప్రేమ, విశ్వక్షేణ ఆళ్వారితో ఒక రకమైన ప్రేమ. గరుడాళ్వార్లు తన వాహనంగా తన పైన ఎక్కించుకుని తిప్పుతాడు పొరపాటుగా, అది గరుడాళ్వార్ల యందున్న ప్రేమ. అన్ని రకాల ప్రేమలు చూపించేస్తున్నారట ఆళ్వార్ల యందు. ఎటువంటి వాడండి ప్రేమ చూపిస్తున్నాడని ఎట్లా తెలుస్తోంది? ఆయన కళ్ళే చెప్తున్నాయండి. పుండరీగా కంచంగరివాయ్, ఆయన యొక్క నేత్రాల్లో వాత్సల్యాన్ని వర్షిస్తున్నట్ట, చిరునవ్వు వర్షిస్తున్నట్ట. మొహానికి ఏంటండి ఆభరణం? ఒక చిరునవ్వట. ఆళ్వారు చూడంగానే చిరునవ్వ. స్వామి ఎంత ప్రేమయ్యా, అమ్మ యందు చూపించే ప్రేమ చూపిస్తున్నావా నాయందు, అమ్మ యందు పెరిపిరాటి యందు చూపించే ప్రేమ నాయందు చూపిస్తున్నావా అని ఆశ్చర్యపోతున్నారు మాట రక్షకత్వ గుణాన్ని తలుచుకుని. 7వ పాసురం. கோலமலர்பாவை குவன்பாகிய என்னன்பேயோ நீலவரை 2 பிறகவ்வி நிமிடந்தலொப்ப கோலவராகமன்னாய் நிலங்கோட்டிடை கொண்டயந்தாய் నీలక్కడల్ కడైందాయ్ ఉన్నై పెత్తుని పోకువను. ఇక్కడ 2 చరిత్రలు చెప్తున్నారు మన ఆళ్వార్లు. ఏ 2 చరిత్రలు? భూపిరాట్ల యొక్క చరిత్ర చెప్తున్నారు, 2వది లక్ష్మీదేవి యొక్క చరిత్ర చెప్తున్నారు, 3వది తమ చరిత్ర చెప్తున్నారు. అన్ని అవతారాల వరాహవతారం గొప్పది. మన భూదేవిని మనందరికీ తెలిసిన కదే, హిరణ్యాచుడు చుట్టేసి పాతాళలోకానికి తీసుకెళ్ళాడు. స్వామి వరాహవతారం ఎత్తి భూదేవిని ఉద్ధరించాడు. భూదేవి ఎంత అందంగా ఉందండి. ఆ వరాహవతారంలో కోలవరాగమన్నాయ్ అంటున్నారు ఆళ్వార్లు. కోల అందమైన వరాహమట, వరాహవతారం అందమైన వరాహవతారమట. పరమాత్మ వరాహంగా అవతరించాడే, అది అద్భుతం. అవతారాలు ఏ దేవతలు ఎత్తల, మన పెరుమాళ్ళే ఎత్తాడు. అవతారం అంటే పైనుంచి కిందకి దిగి రావడం. కృతయుగంలో అవతరించిన అవతారం వరాహ అవతారం. వరావతారం ఎక్కడుంది? తిరుడు వెందేలో వరావతారం ఉంది. తిరుమలలో తిరువేంకటమయ్యాన్ని సేవించుకునేటప్పుడు వరావతారాన్ని పెరుమాళ్ళు సేవించుకుని వెళ్తాం మనం. ఆళ్వారి తిన్నగలో వరాహ పెరుమాళ్ళు ఉన్నారు. వరాహ పెరుమాళ్ళు జ్ఞానపిరాన్ అంటారు. నాకు ఇంత జ్ఞానం కలగడానికి వరాహ పెరుమాళ్ళే కారణం. ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్తున్నారు ఆళ్వార్లు అంటే, ప్రళయ సముద్రంలో ఉన్న అమ్మని ఎత్తాడట. ఎవరు? స్వామి వరాహంగా ప్రళయ సముద్రంలో ఉన్నటువంటి అమ్మని ఎత్తాడట. ఇంకొక చరిత్ర ఏంటి? సముద్రాన్ని చిలికావు. అమ్మని కోసం సముద్రాన్ని చిలికాడు స్వామి. అమ్మ సముద్రాన్ని దేవతలు రాక్షసులు చిలుకుతున్నారు, అది కుదరటల్లా. స్వామి చక్కగా చిలికాడు. మందరగిరి పర్వతం అయిపోయి మందరగిరి పర్వతాన్ని చక్కగా చిలికాడు స్వామి. స్వామి యొక్క సౌందర్యాన్ని సేవించింది మనమ్మ గోద. వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై అంది మనమ్మ. ఆ సముద్రాన్ని చిలుకుతే ఆశ్చర్యం. ఏమొస్తుంది? సముద్రాన్ని చిలికితే ఆలాహలం వచ్చింది, ఇంకేమొచ్చింది? విషం వచ్చింది, ఇంకేమొచ్చింది? కామధేను వచ్చింది, ఇంకేమొచ్చింది? కల్పవృక్షం వచ్చింది, చివరికి లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు స్వామి. వాళ్ళిద్దరు ఎందుకు చూపించిన ప్రేమని నా మీద చూపిస్తున్నా ఉంటున్నారు. నీలక్కడల్ కడైందాయ్, సముద్రం తెల్లగా ఉంటుంది కదా, ఆళ్వారు నీలక్కడలు అంటున్నారేంటి? ఆ స్వామి తన యొక్క రంగు, స్వామిని ఏమంటారు? నీలమేఘశ్యాముడు అండి అంట. ఆ స్వామి యొక్క ఆ రూపం దాని మీద పడిందట, సముద్రం మీద నీల రూపం, అందుకుని నీలంగా కనిపించిందట ఆళ్వాళ్ళకి. నీలక్కడల్ కడైందాయ్. ఇప్పుడు నన్ని సంసార సముద్రంలో మునిగిన నన్ను లేవనెత్తావు. ప్రళయంలో ఉన్న భూదేవిని లేవనెత్తావు, సముద్రాన్ని చిలికి అమ్మని స్వీకరించావు, అదేవిధంగా సంసార సముద్రంలో నన్ను లేవనెత్తావు. నా ఎందుకు ఎంత ప్రేమ చూపించావు? శ్రీదేవి ఎందుకు చూపించిన ప్రేమని, భూదేవి ఎందుకు చూపించిన ప్రేమని, నీలాదేవి ఎందుకు చూపించిన ప్రేమని నా మీద చూపించావు అని ఆనంద ప్రవాహంలో ఓళ్ళాడుతున్నారు. అంత మాత్రమే కాదట, ఆలివంక వారు ఆత్మ బంధువులట. భర్త తరపున్న వాళ్ళు హాల్లో కూర్చుంటారట, భార్య తరపు వాళ్ళు వంటిలోకి వచ్చేస్తారట. అంటే నేను ఎట్లా వచ్చా? అమ్మ పురుషకారంగా నీ దగ్గరికి వచ్చా. ఆ చెప్పులు చూస్తేనే తెలిసిపోతుందట. నేను అమ్మ తరపున నుంచి నీ దగ్గరికి వచ్చా, అమ్మ పురుషకారం చేయగా నేను నీ దగ్గరికి వచ్చా. అందుకు నువ్వు నన్ను అంతగా ప్రేమించడానికి కారణం
అమ్మ పురుషకారం చేయబట్టి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. 8వ పాసురం. பெத்து இனி போக்குவனோ உன்னை எம் தளிப்பேரு இறை உத்தயிரு வினையாய் உயிராய் பயனாய் அவையாய் முத்தையும் மூலகம் பெரும் தூராய் தூத்தில் பூக்கு முத்த கரந்து ஒழித்தாய் என் முதல் తనివిత్తేయో. స్వామి చేసే ఉపకారాలు చెప్తున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసురంలో. ద్వేషం, రెండవది అద్వేషం, ద్వేషం లేకుండా ఉంటాం. మూడవది ఆభిముఖ్యం, కొద్దిగా దగ్గరగా వెళదాం. నాలుగవది అనుకూల సహవాసం, భాగవత సహవాసం. ఐదవది ఆచార్య సహవాసం. ఇవ இரண்டும் உண்டானால் ஆச்சாரியன் கைபுகரம், ஆச்சாரியன் கை புகுந்தவாறே తిరుమంత్రం కైపుగురం, తిరుమంత్రం కై పుగుందవారే ఈశ్వరవానగర్ మత్తదు కై అదువే అంటారు శ్రీ వజ్రభూషణంలో. చిన్న సూత్రాలు, మణి ఎంతో విలువగలది. చిన్న చిన్న సూత్రాలు ఎంతో గొప్పగా చెప్పారు మన పిల్లలు. ఒక ఆచార్య ఆచార్యులు ఏం చెప్తారు? భగవద్వైభవాన్ని చెప్తారు. ఏ ఆచార్యులైనా సరే నేను మీ ఆచార్యని కాదు అంటారు. భగవద్ రామానుజుల వారే ఆచార్యులు అని చెప్తారు. కూరత్తాళ్వార్లు అముదనాన్ని దిద్దుబాటు చేశారు. కూరత్తాళ్వారు అముదనాలకి ఏం చెప్పారు? నేను ఆచార్యని కాను, జగదాచార్య రామానుజుల వారే మీకు ఆచార్యులు అన్నారు. భట్టరవారి ఆచార్యులు ఎంబార్లు ఏం చెప్పారు? నేను మీకు ఆచార్యుని కాను, మరి ఎవరు ఆచార్యులు? రామానుజుల వారే మీరు ఆచార్యులుగా భావించండి అంటారు. అందుకనే మనం ఎక్కడైనా సరే శ్రీమతే రామానుజాయ నమః అంటూ ఉంటాం. అదేవిధంగా ఇటువంటి పరమాత్మను పొందడానికి 2 అడ్డాలు వచ్చినాయి. ఇందాక ఇప్పుడు అదైంది ఇదైంది ఇన్ని చేసిన తర్వాత మన పుణ్యపాపాలు అడ్డం వచ్చినాయి. ఆ పుణ్యపాపాలని పోగొట్టాలంటే స్వామి పుణ్యపాపాలు పోగొట్టి పుణ్యపాపే విదూయ పరమం సామ్యముపైతి అంటోంది వేదమాత. పుణ్యపాపాలు పోగొట్టి తన దగ్గరికి తీసుకెళ్తాడట స్వామి. అది ఉపకార పరంపర చెప్పారు ఆ పాసురంలో. 9వ పాసురం. முதல் தனிவித்தேயோ முஷுமூலகாதிக்கெல்லாம் முதல் தனி உன்னை என நாள் வந்து கூடுவன்னான் முதல் தனி அங்கும் எங்கும் முழுமுத்தருவாட்பாடாய் முதல் தனி சூடந்த கந்தாருந்து இறந்த முடிவிலிయో. ఈ పాసురంలో ఆళ్వార్లున్నాన్ అంటున్నారు ఈ దాసుని. ఎననాళ్ వందు కూడువన్నాన్, ఎన్నాళ్ళకి నేను చేరతాను అని పరితపించాను. ఇప్పుడు చేరారు కదండి, ఇంకా మీకేం కావాలి? కిరీటాన్ని చూస్తున్నారట. స్వామి యొక్క ఆపాదమస్తకం సేవిస్తున్నారు. కిరీటాన్ని చూస్తే ఏం తెలుస్తుంది? నేనే రాజాదిరాజుని అని తెలుస్తుంది. మన నంబెరుమాలకి ఈయనే రాజాదిరాజు అని ఎట్లా తెలుస్తుంది? చేతిలో శంగోలు ఉంది. రాజస్తుంటే ఏమొస్తాయి? ఛత్ర చామరాలు వస్తాయి. అదేవిధంగా ఛత్ర చామరాలన్నీ వస్తాయి అన్నమాట మన నంబెరుమాలు రాగానే. అదేవిధంగా కిరీటాన్ని చూడంగానే ఈయనే రాజాదిరాజు అని తెలుస్తోంది. ఇంకేం తెలుస్తోంది? ఆ కేశ సౌందర్యం చూస్తున్నారు ఆళ్వార్లు. ఆ కేశాలు ఎట్లా ఉన్నాయి? నల్లగా ఉన్నాయి అన్నమాట. ఏదో రాసుకుంటే కాదు, సహజంగా నల్లగా ఉన్నాయి. ఆ నలుపుతో ఎట్లా వచ్చింది? అమావాస్య చీకటి బాగా ఉంటుందట. అటువంటి కేశాలు అంత నల్లగా ఉన్నాయన్నమాట. ఆ కేశ సౌందర్యాన్ని చూస్తున్నారు. కూరత్తాళ్వార్లు పంచస్తవాలు చేశారు. ఆ పంచస్తవాల్లో వరదరాజస్తవం చేశారు. వరదరాజ పెరుమాళ మీద వరదరాజస్తవం. నేత్రాలు పోయిన తర్వాత వారికి పెరుమాళ్ళు ఏ విధంగా సేవ సాగించారట? రామానుజుల వారు అడిగిన తర్వాత అడిగినట్టు రామాల వారు మీ నేత్రాలు అడగండి అన్నారు. అడిగినట్టు కాకుండా అడగనట్టు కాకుండా 2 అడిగారు. ఎట్లా అడిగారు? మిమ్మల్ని తప్ప మా ఆచార్యం తప్ప వేరేది కనిపించకూడదు అని అడిగారు కూరత్తాళ్వారు. తదాస్తు అన్నారు. అప్పుడు కూరత్తాళ్వారు ఏ విధంగా సేవ సాగించారట? వరదరాజస్వామి వరదరాజస్తవంలో అద్భుతంగా కటాక్షించారు. అమ్మ శయనించేటప్పుడు ఆ పెరుమాళ్ళని గాఢాలింగనంలో ఉంటుందట. ఆ గాఢాలింగనంలో అమ్మ యొక్క గాజులట ఆ పెరుమాళ్ళకి మెడగంతా కనిపిస్తున్నాయట. అది విశ్వరూప సేవలు. కూరత్తాళ్వారు కనిపించినాయి. నేను ఎన్నిసార్లు నాకు కనిపించావు. కూరత్తాళ్వారు జ్ఞానాధికులు కాబట్టి వారికి ఆ సేవ సాగించింది. మన రేపు కాంచీపురం వెళ్ళి ఏదో ఒకసారి చూపించండి అమ్మ యొక్క గాజుల గుర్తులు మీ మెడకు ఉన్నాయండి. ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు కర్పూరంతో ఆయన ఎన్నిసార్లు సేవ చేసినా నాకు కనిపించదు అన్నమాట. అది జ్ఞానాధికులే కనిపిస్తాయి. శ్రీవచ్చటిన్న మిశ్రేభ్యో నమ భుక్తిమధీమహి యదుక్త యత్ర ఈ కంటే యాంతి మంగళసూత్రత. మన పంచస్తవాలు ఎటువంటిట? వేదమాత స్థానమాట. పంచస్తవాలు ఒక స్త్రీకి ఏంటంటే అలంకారం అంటే మాంగళ్యం తర్వాత ఎన్నన్నా పెట్టుకోవచ్చట. ఇంకా ఎన్నన్నా ఫస్ట్ అదే మాంగళ్యం స్త్రీకి అలంకారం.
అదేవిధంగా మాంగళ్య స్థానం పంచస్తవాలు చెప్పారట వేదమాతకి. అటువంటి కూరత్తాళ్ళ వారికి దర్శనం ఇచ్చారు మన వరదరాజస్వామి. ఇప్పుడు మన అద్భుతంగా సేవిస్తున్నారు మన శ్రీమన్నమ్మాళ్వార్ వైకుంఠనాథుడికి. ఆ దేవిమాత చక్కగా అట్లా చేతులు వేసి పడుకున్నారే, ఆ గుర్తులన్నీ కనిపిస్తున్నాయి మాట ఆళ్వార్లకి. ఇక ఉదరబంధం చూస్తున్నారు, ఆ స్వామి యొక్క వక్షస్థలాన్ని చూస్తున్నారు. ఆ ఉదరబంధం సౌలభ్యం గలవాడు అని తెలుస్తోంది. కిరీటాన్ని చూస్తే గొప్పవాడు అని తెలుస్తుంది. ఎదురుగుండా రాయి ఉంది కనిపిస్తోంది, కానీ అందుతోంది కానీ గొప్పది కాదు. మంత్రి గారు గొప్పవారే కానీ నాకు అందుబాటులో లేరు. కానీ పరమాత్మ దగ్గర పరత్వము ఉంది, సౌలభ్యము ఉంది. సౌలభ్యం అంటే అఖిలాండకోటి బ్రహ్మ అందే గుణం. మన అత్యావతార పెరువాళ్ళు చక్కగా మనస్పరిశించవచ్చు మన ఇంట్లో. అందేవాడు గొప్పవాడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. కీటాన్ని చూస్తే పరత్వం తెలుస్తోంది, వట్టస్థలం చూస్తే సౌలభ్యం తెలుస్తోంది. కట్టుబడతాడా? వాళ్ళమ్మకి కట్టుబడ్డాడు యశోదమ్మ యొక్క తాడుకి, భక్తనే తాడుకి. ఆ పరత్వ సౌలభ్యాలు అనుభవిస్తున్నారు ఆళ్వార్లు. ఇక పాద సౌందర్యాన్ని సేవిస్తున్నారు. స్వామి యొక్క పాద సౌందర్యం కథ పునఃశంకరదాంగ కల్పక గజారవిందాం కుశవజ్రలాంఛనం త్రివిక్రమత్వచ్చరణాంబుజద్వయం మదీయమూర్ధానం అలంకరిష్యతి. ఆ పాదాలు ఏమున్నాయండి? పంచాయుధాలున్నాయా? కామధేను ఉందా? కల్పవృక్షం ఉందా? అవన్నీ సేవిస్తున్నారు. రాజవన్నారు కోవిల్లో వెన్నతాడు ఉత్సవానికి మనం వెళితే కన్నన్ మన ముందుకు వెళుతుంటే ఆయన పాదాల్లో మనం అవన్నీ చూడొచ్చమాట. ఆళ్వారు ఈ విధంగా నేను సేవించాలి నేను పరితపించా. అత్యావతార పెరుమాళ్ళని సరే ఇక్కడ సేవించారు, ఇప్పుడు డైరెక్ట్గా సేవించాలనుకున్నారు. ఆ విధంగా స్వామి సేవింపజేశారు. ఆళ్వారు చక్కగా సేవించారు. ఆనంద ప్రవాహంలో ఓరలాడారు. 9వ పాశురంలో. 10వ పాశురం ఆళ్వారు చెప్తున్నారు పరమాత్మతో, నా ప్రేమ ఎంతంటే నీ యందు. లోకంలో చెప్తారండి చిన్నపిల్లలు, ఇంత ప్రేమ ఇంత ప్రేమ ఇంత ప్రేమ అంటుంటారు లోకంలో చిన్నపిల్లలు. ఆళ్వారు ఏమంటారు? నా ప్రేమ ఎంత ఉందో తెలిసినా నీ యందు తత్వత్రయాన్ని కబళీకరించేసింది. తత్వత్రయం లోకంలో 3 ఉన్నాయట. మన సిద్ధాంతమే తత్వత్రయ సిద్ధాంతం అంట. భగవద్ రామానుజుల వారి యొక్క చేతిలో ఉంది త్రిదండం. భగవద్ రామానుజుల వారి చేతిలో కాషాయ శోభకమనీయ శిఖానివేశం దండత్రయోజ్వలకరం ఉద్దర్దినేశం రూపం తవాస్తు యతిరాజనుసోర్మమాగ్రే. నా ఎదురుగుండా వెంచేస్తున్నారు రామానుజుల వారు అంటున్నారు. కాషాయ వస్త్రం ధరించారా? త్రిదండం ధరించారా? త్రిదండం అంటే చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు. చిత్తు అంటే ఆత్మ, అచిత్తు అంటే ప్రకృతి, ఈశ్వరుడు అంటే పరమాత్మ. నా ప్రేమ నాకన్నా మించిపోయింది. నా ప్రేమ ఆళ్వారి పెరుమాళ్ళతో ఉంటున్నారు, నీకన్నా మించిపోయింది. పరమాత్మ గొప్పవాడు, నీకన్నా మించిపోయింది, ప్రకృతి కన్నా మించిపోయింది అంటూ ఆళ్వార్లు పరమాత్మతో అత్యద్భుతంగా చెప్పారు. ఆ పరిపూర్ణ భోగత్వాన్ని అనుభవించడం వల్ల 11వ పాశురంలో ఆళ్వార్లు ఏమంటున్నారు? తర్వాత మనం చార్ట్కి 2 పాశురాల నుంచి సేవిద్దాం, ఇప్పుడు అర్థాన్ని చెప్పేసుకుంటున్నాం. 11వ పాశురంలో ఆళ్వార్లు అంటున్నారు, ఎవరైతే ఇవి సేవిస్తారో, ఎవరైతే ఇవి చెప్తారో, ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే వింటారో వాళ్ళ అవతారం చాలా గొప్పదట. మనం ఏమంటాం? రాముడు అనం రామావతారం అండి అంటాం, కృష్ణుడు అనం కృష్ణావతారం అండి అంటాం. ఈ భూలోకంలో ఉండి ఈ పాసురాలు విన్నారా? వాళ్ళు ఎంత గొప్పవారండి, వీరి అవతారం కూడా చాలా గొప్పది అంటున్నారు. ఎంత గొప్పదట? నిత్యసూరులతో సమానమట. నిత్యసూరులు వైకుంఠంలో ఉంటారు, వాళ్ళకన్నా వీరి అవతారం గొప్పది అంటున్నారు. నిత్యసూరులు అంటే ఎవరనుకున్నాం? అనంత, గరుడ, విశ్వం. వారి అవతారం కన్నా వీరి అవతారం గొప్పదట. వారు వైకుంఠంలో ఉంటారు, సహజంగా జ్ఞానం గలవారు. ఇక్కడ ఉండి జ్ఞానం కలగడం చాలా కష్టమట. ఆ నిత్యసూరులు కన్నా తులాభారాలు చూస్తే ఇక్కడ ఉన్న నిత్యసూరులే బాగా తూగుతారట, అంత గొప్పవారట. అక్కడ గాలి వేరు, వాతావరణం వేరు, భగవద్గుణానుభవం ప్రదేశం వైకుంఠం. ఇక్కడ భగవద్గుణానుభవం జరగని లోకం. ఎప్పుడు తప్పే పిల్లవాడు బ్యాచ్ అయ్యాడండి అంటాం, ఎప్పుడు తప్పుతాడు మాట వాడు. ఎప్పుడు ఇట్లా బ్యాచ్ యూనివర్సిటీ వచ్చి వచ్చాడండి అంటాం, అంటే అది గొప్ప మాట. ఎప్పుడు తప్పేవాడు యూనివర్సిటీ వచ్చి వచ్చాడండి. అక్కడ వాళ్ళకి భగవద్భక్తి కలగడం గొప్ప కాదట, ఇక్కడ ఉన్న వాళ్ళకి భగవద్భక్తి కలగడం గొప్పట. ఆ విధంగా ఎవరైతే ఈ పత్తు సేవిస్తారో సర్వేశ్వరుడయ్య అవతారత్వోపాధి ఇవరకలుడయ్య పిరప్పు అన్నారు మన నంబిళ్ళ గారు. స్వామి యొక్క పరమాత్మ యొక్క అవతారం, దశావతారాలు ఎంత గొప్పవో అట్లాగే ఇది విన్నవాళ్ళ యొక్క అవతారం అంత గొప్పది అన్నారు. ఇంకేమంటున్నారండి? ఆ దుఃఖం ఇంకా లేనే లేదట ఆళ్వార్లకి. ఆళ్వార్లు అంటే ఎవరు? అవావత్త వీడు బెత్త పురుగు చెరగోపన్ దుఃఖం లేని ఆళ్వార్లు.
ఏం చెప్పారండి ఈ దివ్య ప్రబంధం? లోకంలో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయండి, ఎన్నో గ్రంథాలు ఉన్నాయండి, ఎన్నో పురాణాలు ఉన్నాయండి. ఆళ్వాళ్ళ ప్రబంధం ఉంది, అది సముద్ర ఘోష అన్నారు మన నంబిళ్ళ గారి యొక్క 7 వ్యాఖ్యానంలో. ఎన్నున్నా అది సముద్ర ఘోషే. ఆళ్వాళ్ళ యొక్క ప్రబంధం అంత గొప్పది అంటున్నారు. ఈ విధంగా ఫలశ్రుతి వచ్చింది. ఎందుకండి ఈ ప్రబంధానికి అంత గొప్పది? భక్తితో వచ్చిందండి ప్రబంధం. ఆ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని సేవించి అది లోపల ఇమడక అది బయటకు వచ్చింది మాట. అదే నా దివ్య ప్రబంధం, తిరువాయుమడి దివ్య ప్రబంధం. ఒక్క 10 నిమిషాల్లో, ఒక్క 5 నిమిషాల్లో మీకు ముగించేస్తా. ఇన్నాళ్ళు రాని వాళ్ళు, కోయిల తిరువాయుడు ప్రారంభం చేసిన వాళ్ళు రాని వాళ్ళు అంతా ఇవాళ ఒక్క 5 నిమిషాల్లో ఈయన ఇచ్చమాట. మొట్టమొదటి పదికం ఉయ్యరవర వరదరాజ పెరుమాళ్ళని ఆయనే గొప్ప దైవం అన్నారు. రెండో పదికం వీడి మిన్మొత్తవం, మీరు అహంకార మమకారాలు పోగొట్టుకోండి అని మనకు ఉపదేశం చేశారు. మూడవ పదికం కోయిల తిరువాయుడు పదికం కిలరుణీలమై తిరుమాల్లం సోలై సుందరబాబుస్వామి సేవించండి అన్నారు. ఒడివిలి కాల వెళ్ళాం తిరుమలలో శ్రీనివాసునికి సేవ చేయండి అన్నారు. పొరునాయకమాయ్, మీరు సంపద అస్థిరం అనుకుంటున్నారా? అసైన సంపద తిరునారాయణ పెరుమాళ్లే అన్నారు. పొన్నం దేవం, మీరు వెళ్ళి ఆదినాథ పెరుమాళ్ళు సేవించండి, ఆయనే గొప్పవాడు అన్నారు. కుంభకోణం వెళ్ళండి, అక్కడ ఆరాముడి పెరుమాళ్ళు సేవించండి అన్నారు. ఉలగముండ పెరువాయ, ఆయనే రక్షకుడు. తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారే. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే శ్రమయారమ మానాయ వెంకటేశాయ మంగళం. ఆ వైకుంఠనాథుడి యందు తిరుమల శ్రీవారి యందు సేవ చెయ్యండి అన్నారు. అచ్చావతార పెరుమాళ్ళు కాబట్టి మాట్లాడరు. ఆయన ఎట్లా ఉన్నారు? తన పాదాల కేసి చూపిస్తున్నాడు శరణాగతి చెయ్యమని. మన కృష్ణయ్య భగవద్గీతలో మామేకం శరణం వ్రజ అని చెప్పారు. భరతనాట్యం చేసేవాళ్ళు ఒకళ్ళు పాడాలట, వీళ్ళు నృత్యం చేయాలన్నమాట. అట్లా కృష్ణుడు పాడాడు, నృత్యం చేసేవాడు మన తిరుమల శ్రీవారు. శరణాగతి చేయమని చెప్పారు. అదేవిధంగా ఆళ్వాళ్ళు శరణాగతి చేశారు. మీరు కూడా శరణాగతి చెయ్యండి. శరణాగతి ఎక్కడ చేయాలి? తిరుమల శ్రీవారి యందు అన్నారు. తొమ్మిదవ పదికంలో కంగులం పగలం ఆ రంగనాథుడు ఎందు ఉన్న ప్రావణ్యాన్ని చెప్పారు. తర్వాత నిడుమార్కడమై భగవద్భక్తి ఎక్కడికి రావాలి? భాగవతుల వరకు రావాలి అన్నారు. రంగనాథుడు అంటే నాకు భక్తి కానివ్వండి, తిరుప్పానాళ్ళవారు అంటే భక్తి లేదు అంటే అది భక్తి వచ్చినట్టు కాదట. మరి ఎక్కడికి రావాలి? ఆ భక్తుల వరకు రావాలి అన్నారు. మాలైననిలో తిరుక్కొనపురం వెళ్ళండి, చక్క మునియోజన పొంగల్ తినండి అన్నారు. అక్కడ సూర్యవిషం పడమిగిలో అచ్చరాది మార్గం గుండా పెరుమాళ్ళు ఆళ్వారిని తీసుకెళ్ళినట్టుగా మిమ్మల్ని తీసుకెళ్తారు అన్నారు ఆళ్వాళ్ళు ఈ పాత్రల్లో. మునియే నానుముగనేలో ఆళ్వాళ్ళు పరమాత్మ అనుభవంలో ఓరలాడుతున్నారు. శ్రీనగర్యా మహాపుణ్యం తామ్రపన్నుద్దరీరటే శ్రీచంద్రీమూల ధామ్నే శ్రీ షడగోపాయ మంగళం నంబిళ్ళే దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతి రామానుజాయ నమః. చక్కగా కోయిల తిరువాడిని పూర్తి చేయించినటువంటి ఆ రాజ్యలక్ష్మి తాయారు కన్నలకి అంజలి ఘటిస్తూ, భాగవత గోష్ఠికి అంజలి ఘటిస్తూ ఆళ్వారి దివ్య తిరువడిగలే శరణం. முடிவில் பெரும் பாஜேயோ சூழந்ததனில் பெரிய பரநன் மலர் சோதியோ சூழந்ததனில் பெரிய சுடர் ஞான இன்பமேயோ சூழந்ததனில் பெரிய சூழந்தாயே சூடந்தரந்தாரும் துயரந்த முடிவில் பெரும் பாகேயோ சூழந்ததனில் பெரிய பரநன் மலர் சோதியோ சுடஞான இன்பமேயோ சூழந்ததனில் பெரிய என்னவாரச்சூழந்தாயே அவரச்சூர் அரியை அயனை அரணை அலர்த்தி அவத்து வீடு பெற்ற குருகூர் சடகோபன் சொன்ன அவாவிலந்தாதிகளால் இவை ஆயிரமும் முடிந்த அவாவிலந்தாதி 10 அறிந்தார் பிறந்தார் உயர்ந்தே அவாவரச்சூர் அரியை அயனை அரணை அரத்தி அவாவத்து வீடு பெற்ற குருகூச்சர கோபன் சொன்னாம் இவை ஆயிரமும் முடிந்தவா விளந்தாதி 10 அறிந்தார்
உயர்வர உயர்நலம் உடையவன் எவனவன் மயர்வர மதிநலம் அருளினன் எவனவன் அயர்வரு அமரர்கள் அதிபதி அவனவன் துயரரு சுடரடி தொடுதரன் மனமே. ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். நம்பிள்ளை திவ்ய திருவடிகளே சரணம். வடக்கு திருவீதி பிள்ளை திவ்ய திருவடிகளே శరణం. శ్రీమతి రామానుజాయ నమః. నేటి సాత్తు పాసురములతో కోయిల్ తిరువేమోజి కాలక్షేపాన్ని సంపూర్ణంగా ప్రసాదించిన శ్రీమతి కూరపాటి కుముదవల్లి గారికి అనేక దాసోహములు. మరలా మనం త్వరలో కూరపాటి కుముదవల్లి గారి ప్రసాదించే భగద్వేష కాలక్షేపంలో కలుసుకుందాం. శ్రీమతి కూరపాటి కుముదవల్లి గారు అనుగ్రహించిన ఈ కోయిల్ తిరువేమోజి కాలక్షేపాన్ని 14 భాగాలుగా పొందుపరచడం జరిగినది. వాటి యొక్క ప్లేలిస్టుని మీకు షేర్ చేయడం జరుగుతుంది, గమనించగలరు. జై శ్రీమన్నారాయణ.